హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడండి, మనం యూపీఎస్సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది వస్తుంది. అంటే మనం కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. మా కొత్త బ్యాచెస్ ఎప్పటి నుంచి సార్? జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఆన్లైన్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆఫ్లైన్ కూడా. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్రాంచెస్ ఏమో మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? అండ్ ఆన్లైన్ ఫీజు కూడా మీరు మంత్లీ 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట. ఈ 60,000 కూడా మంత్లీ 5,000 ఇంటూ 12 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ ఫీజు కూడా 70,000 మంత్లీ 10,000 ఇంటూ 7 మంత్స్లో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అయితే ఒక్కసారి మీరు చూడమ్మా, ఇక్కడ మనం ద మోస్ట్ కాంప్రహెన్సివ్ వేలో స్ట్రాటజీ అనేది ప్రిపరేషన్ చేశాము. ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూశారు. ఆ ఓరియంటెడ్లో మన క్లాసెస్ అన్నీ కూడా కొత్తగా మార్చి డిజైన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, విత్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. లైఫ్ టైం మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. చూడండి, మనం కాంప్రహెన్సివ్ వేలో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అయినట్టు క్లాసెస్ డీల్ చేస్తాం. సీసాట్ డీల్ చేస్తాం. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ డీల్ చేస్తాం. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. డైలీ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తే ఆ రోజులో కవర్ అయిన ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నీ కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతాయి. అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అంటే మీరు డే 1 నుంచి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్స్లోనే క్లాసెస్ అనేవి చూస్తారనమాట. ఓకే, అండ్ ఒకసారి చూడండి, దీంతో మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఏపీఎస్సీ గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబీపీఎస్ అన్నిటికీ కూడా మీకు ఫ్రీ ఇంక్లూషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇంత బ్యూటిఫుల్ కోర్స్ ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్కి ఎప్పుడూ రాదమ్మా. సో ఒక్కసారి దీన్ని ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. వెంటనే సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది పే చేయండి అమ్మా. ఓకేనా? అండ్ అదే కాదు, మనం ఇన్ఫినిటీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆప్షనల్ సిరీస్లో. ఆప్షనల్స్లో కూడా ఇన్ఫినిటీ అమ్మ. అంటే ఏంటి? మీరు ఒక్క ఆప్షనల్ కడితే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ ఆప్షనల్స్ అన్నిటికీ కూడా యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఆఫర్ చేసే ఆప్షన్ చూడండి, పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు డీల్ చేస్తున్నారు? సురేష్ సార్. అండ్ సోషియాలజీ ఈజ్ బై సాయిరామ్ సార్. అండ్ ఆంథ్రోపాలజీ ఈజ్ డెల్ట్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ ఈజ్ బై సీతాపతి సార్. ఓకేనా? అండ్ మీరు ఒక్కసారి చూస్తే ఆఫర్ ప్యాకేజ్ ఏమో మీకు ఇన్స్టాంట్గా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాంట్గా 10% అంటే 25,000 ఫీజు కాస్త 22,500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 22,500కే మీరు ఒక్కసారి చూస్తే దీని వ్యాలిడిటీ మనకి 15th జూన్ వరకు అమ్మ. 15th జూన్ వరకు మనకి వ్యాలిడిటీ. ఓకే, అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి? ఇక్కడ మనకి హార్డ్లీ ఇంకొక 3 days మాత్రమే ఉందమ్మా. కేవలం 3 days మాత్రమే మనకు ఉంది. 3 days. ఓకే, 3 daysలో కోర్స్ ప్యాకేజ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆప్షనల్ అనేది నేను డీల్ చేస్తానమ్మా. ఆప్షనల్కి నాకు 4 to 5 months సరిపోతుంది. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చాలా ఈజీ కాబట్టి. అండ్ ఆ తర్వాత మీరు ఇప్పుడే దీన్ని తీసుకుంటే 3 to 4 times మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా రివైజ్ చేయగలరు. సో మిగిలిన కాంపిటీటర్స్తో సహా మీరు కంపీట్ చేయడానికి ఆప్షనల్ కూడా మీరు రెడీగా ఉంటారనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద హై టైమ్ దట్ టు జాయిన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. ఓకేనా? సో కొత్త బ్యాచ్ అనేది 16th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. టు ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడమ్మా. డేట్ 12/6/2022 ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఒక్కసారి చూడమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూద్దాం. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చూస్తాం. ఈరోజు సండే కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అసలు డిలే చేయకండి, వెంటనే ఒకసారి ట్యూన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఏ ఆర్టికల్స్ మనం పిక్ చేసుకున్నామా? ఇండియా రష్యా డీల్ ఆన్ రేడియో ఎక్విప్మెంట్. అంటే సార్ రేడియో ఎక్విప్మెంట్ ఏంటి, దేని గురించి ఇది వచ్చింది అనేది ఆర్టికల్ చూద్దాం. ఇది మీరు అనుకుంటున్న నార్మల్ రేడియో కాదు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిర్పోర్ట్స్ అనమాట. ఓకే, ఎయిర్ ఫ్లైట్స్, గ్లైడింగ్ పాత్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాము. అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్
అండ్ ది కంటెస్టింగ్ క్లెయిమ్స్. ఓకేనా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి అక్కడ మనం చూస్తాము. అండ్ కంటెస్టింగ్ క్లెయిమ్స్ కూడా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్, వెనిజులా ఇరాన్ ఎంటర్ ఇంటూ 20-year అగ్రిమెంట్. రీసెంట్గా వెనిజులా అండ్ ఇరాన్ ఈ 2 కంట్రీస్ కూడా 20-year అగ్రిమెంట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, సరే అయితే ఇండియా లేదు కదా, ఎందుకు ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం అంటే, మీరు రీసెంట్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కనుక ఒకవేళ అబ్జర్వ్ చేస్తే వాడు సడన్గా కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇచ్చి ద రీజన్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద న్యూస్ అని కూడా అడుగుతున్నాడు. అటువంటి క్వశ్చన్స్ మనం ట్యాకిల్ చేయాలంటే ఇటువంటివి కాస్త డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్, ఈజ్ మంకీ పాక్స్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. మంకీ పాక్స్ ఏదైతే ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందో అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అని అడుగుతున్నారనమాట. STDs అని అంటాము, STDs అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. మంకీ పాక్స్ ఆ విధంగా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. నెక్స్ట్, ఏ నెట్వర్క్ ఆఫ్ స్పైకింగ్ న్యూరాన్స్ డెమోన్స్ట్రేటెడ్. ఓకేనా, సో ఇది ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. నెక్స్ట్, సుశ్రుతాస్ డిస్క్రిప్షన్ ఆఫ్ రీకన్స్ట్రక్టింగ్ న్యూస్. మనకి ఇండియన్ మనకి మెడిసిన్ ఎక్స్పర్ట్ తెలుసు, సుశ్రుతజీ పండిట్, ఓకే, సెయింట్. అండ్ అతను డిస్క్రిప్షన్ అనేది చేశారు. నోస్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది ఆ టైమ్స్లో, అంటే అట్లీస్ట్ ఒక 2500 ఇయర్స్ ముందు అతను ఎట్లా చేశారు అనేది చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్, వై ఆర్ ఎకనామిక్ స్టేక్స్ హై ఇన్ వెస్ట్ ఏషియా. ఓకేనా, ఎకనామిక్ స్టేక్స్ ఇవన్నీ కూడా ఇండియాకి వెస్ట్ ఏషియాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇండియా వెస్ట్ ఏషియా రిలేషన్స్ అండ్ రీసెంట్గా ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ ఇష్యూస్ అవన్నీ కూడా మనం కాంప్రహెన్సివ్గా ఆర్టికల్లో కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ సెబీస్ కన్సర్న్ అరౌండ్ క్రిప్టో అసెట్స్. క్రిప్టో అసెట్స్ గురించి సెబీ యొక్క ప్రాబ్లం ఏంటో అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము అనమాట. ఓకే, సో ఇవి ఆర్టికల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామా, వీటన్నిటిని కూడా నీట్గా డీటెయిల్గా 1 by 1 డిస్కస్ చేద్దాము. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రష్యా డీల్ కదా, ఒకసారి దాని గురించి చూడండి. చూడమ్మా, మన ఫస్ట్ ఆర్టికల్ ఇండియా రష్యా డీల్ ఆన్ రేడియో ఎక్విప్మెంట్. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ రష్యాలో RTS, రేడియో టెక్నికల్ సిస్టమ్స్. RTS ఆఫ్ రష్యా అనేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ అనేది తయారు చేసుకుంది. ఏంటి? టు సప్లై రేడియో ఎక్విప్మెంట్. ఆ రేడియో ఎక్విప్మెంట్ ఏంటమ్మా? ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్. ILS అని చూస్తాం. ఇది ILS 734 అని చూస్తాము. గుర్తుంచుకోండి, ఒకవేళ ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ద వర్డ్ రీసెంట్లీ సీన్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, ఇదంతా దేని గురించి అనేసి అంటే సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ల్యాండింగ్ గురించి, వాటి గురించి అనమాట. ఓకేనా సార్? అయితే ఇక్కడ కేవలం సివిల్ మాత్రమే అంటే నో, డిఫెన్స్ రిలేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఈ సిస్టమ్స్ని జనరల్గా యూజ్ చేస్తారు. ఓకే, దీన్నే మనం ILS ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని అంటాం. అది 734 నెంబర్ అనమాట. ILS 734 అని అంటారు. ఓకే, అయితే రీసెంట్గా మనం చూస్తే వెస్టర్న్ శాంక్షన్స్ పెరుగుతున్నప్పుడు రష్యా మీద ఈ టైంలో మనం ఈ రేడియో టెక్నికల్ సిస్టమ్తో మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నీట్గా డీల్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ రష్యా వాళ్ళు దీని నుంచి ఏం చెప్తున్నారు? దిస్ ప్రొవైడ్స్ ఏ గ్రేట్ సిగ్నేచర్ ఫర్ ఫ్యూచర్ డిఫెన్స్ సప్లైస్ అండ్ నీడ్స్ కోఆపరేషన్ అని చెప్తున్నారనమాట. ఓకే, మనం ఫ్యూచర్లో కోఆపరేటివ్గా డిఫెన్స్ డీల్స్ అన్నీ చేయడానికి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది అని మనం జనరల్గా చూస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఈ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవంతా కూడా మనం నీట్గా చూద్దాం. బట్ ఇక్కడ ఒకసారి ఇది కంప్లీట్ చేసేద్దాం ఆర్టికల్ అనేది. ఓకేనా? సో ఇండియాలో ఎయిర్పోర్ట్కి రిలేటెడ్ అయినవన్నీ సిస్టమ్స్, టెక్నికల్ సిస్టమ్స్ అయినా అన్నీ కూడా, మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయినా కూడా ఎవరు చూసుకుంటారమ్మా? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే చూసుకుంటుంది. అండ్ ఈ సెక్టార్లో చాలా వరకు కాంపిటీషన్ ఉందన్నమాట ఫర్ ప్రిపేరింగ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, ILS అని అంటాము. ఆ ILS మేకింగ్లో చాలా వరకు కూడా కాంపిటీషన్ అనేది ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నారనమాట, RTS ఒక రష్యన్ కంపెనీ
కంపెనీకి ఆ డీల్ అనేది ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్తున్నారు. అయితే మీరు ఇక్కడ చూస్తే సార్ పేమెంట్స్ అనేవి డొమెస్టిక్ కరెన్సీస్లో జరుగుతాయి అంటే ఏంటి, రష్యన్ రూబెల్లో జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మీరు చూస్తే వెస్టర్న్ శాంక్షన్స్ వలన రష్యాకి డాలర్స్ అనేవి సప్లై వెళ్ళవు కాబట్టి డొమెస్టిక్ కరెన్సీస్లో చేస్తారు. అంటే ఇండియన్ రూపీస్ ఇచ్చి రష్యన్ రూబెల్స్ కొంటారు, ఆ రష్యన్ రూబెల్స్తో పేమెంట్ చేస్తారు. సో దీంతో మనం డొమెస్టిక్ టు డొమెస్టిక్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అనేది చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇంటర్మీడియట్ ఫీజెస్ అంటే మధ్యలో ఛార్జెస్ అంటాం కదమ్మా, ఆ సర్వీస్ ఛార్జెస్ కూడా అవేవి కూడా మిగలవు. సో గవర్నమెంట్కి కాస్త బెనిఫిట్ అవుతుంది దాంట్లో కూడా అని మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. ఓకే. సో దీంతో మనం ఏం చేస్తాము, వాళ్ళు రష్యా వాళ్ళు ఇంకా చెప్తున్నారనమాట, ఈ డీల్తో మేము కొత్త ప్రాస్పెక్ట్స్ ఆఫ్ మోడర్నైజింగ్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అని కూడా చూస్తాం. ఓకే. మోడర్నైజింగ్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అని కూడా చూస్తాం. ఓకేనా. ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఎల్ఎస్ అంటే ఏంటో చూడండి. ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్ అనేది ఒక్కసారి చూడండి అమ్మా. ILS. ఓకే. ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఇదేంటి, దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ సెట్ బై, ఎవరు సెట్ చేశారమ్మా దీన్ని, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏమంటామా, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్. ఓకేనా. సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని అంటాము. ఇది కొన్ని స్టాండర్డ్స్ అనేవి పెట్టిందనమాట. సార్ ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా దేనికి, దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ సెట్ బై ICAO టు ప్రొవైడ్, దేనికి, టు ప్రొవైడ్ ప్రెసిషన్ ల్యాండింగ్ ఎయిడ్. ఓకేనా. టు ప్రొవైడ్ ప్రెసిషన్ ల్యాండింగ్ ఎయిడ్. ఇప్పుడు ల్యాండింగ్ ఎయిడ్ జర్నీలో ఉన్నప్పుడు ఫ్లైట్స్ అన్నీ కూడా సర్టెన్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ అంటాము, ఆ సర్టెన్ హైట్లో అట్లాగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అనుకోండి, ఆల్టిట్యూడ్ అంటే ఇంత అనుకుంటాం, అంటే ఫ్లైట్ లెట్స్ టేక్ సంథింగ్ ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ ఏమో ఇక్కడి నుంచి అట్లాగా ఫ్లై అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఆల్టిట్యూడ్ అని అంటాం. ఓకే. అయితే జర్నీ అయిపోయిన తర్వాత ఇదేం చేయాలి, లెట్స్ టేక్ ఇది ఎయిర్పోర్ట్ అనుకోండి, ఇది ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్కి ఇది రావాలంటే కొంత దగ్గర నుంచే ఇది డెసెంట్ యాంగిల్ అనేది తీసుకోవాలి. డెసెంట్ అంటే నథింగ్ బట్ డౌన్. డెసెంట్ అంటే సమ్ యాంగిల్ తీసుకొని ఇది డౌన్కి రావాలి. ఈ డౌన్కి రావడానికి ఈ ప్రెసిషన్ ల్యాండింగ్ ఎయిడ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సార్ ప్రెసిషన్ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్ అని అంటాము. ల్యాండింగ్ ఎయిడ్ అంటే ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ల్యాండింగ్ ఎయిడ్ అని అంటామన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా ల్యాండింగ్ ఎయిడ్ కింద ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ యాక్యురేట్ డేటా ఆన్ descent guidance signals. అంటే ఇది ఏ యాంగిల్లో దిగాలి, ఎప్పుడు డౌన్ బెండింగ్ స్టార్ట్ చేయాలి, ఎంత యాంగిల్లో పెడుతూ కిందకి రావాలి అని యాక్యురేట్ డేటా అనేది ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే. ఆ తర్వాత రన్వే అంతా క్లియర్ చేస్తారు. ముందుగానే ఆ రన్వే మీదకి వెళ్ళిన తర్వాత అది దాని పొజిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇది ఎప్పుడు సార్ కేవలం ఇది అడ్వర్స్ కండిషన్లో అంటే నో, బోత్ నార్మల్ కండిషన్స్లోని అండ్ అడ్వర్స్ కండిషన్లోని. సార్ అడ్వర్స్ కండిషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్లైమేటిక్ కండిషన్స్ అనేవి బాగాలేవు అనుకోండి, సడన్గా క్లౌడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి, వెదర్ ప్యాటర్న్ అంతా కూడా బాగాలేదు అన్నప్పుడు కూడా ఈ ఐఎల్ఎస్ సిస్టమ్స్ అనేవి యాక్యురేట్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎస్. అందుకని ఈ ఐఎల్ఎస్లో ఏం యూస్ చేస్తారు, రేడియో వేవ్స్ యూస్ చేస్తారు. రేడియో వేవ్స్ అనేవి లాంగ్ డిస్టెన్సెస్ కాబట్టి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేవి ట్రాన్స్మిట్ చేయగలది ఎంత ఇబ్బంది ఉన్నా కూడాను. ఓకేనా. సో ఇదంతా కూడా హై యాక్యురేట్ డేటా అండ్ నావిగేటింగ్ టు రన్వే అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. రన్వేకి వెళ్ళి ల్యాండ్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. సో అయితే ఇక్కడ అది ఏ విధంగా నడుస్తుంది అనేది నేను చూపిస్తాను, చూడండి అమ్మా. సో ఇక్కడ చూసారు కదమ్మా, ఇది జూమ్ చేస్తాను, ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఇగోండి ఫ్లైట్ ఇక్కడ ఉంది కదా,
ఫ్లైట్ ఇక్కడ ఉంది. ఒక్కసారి నేమ్స్ గుర్తుంచుకోండి. ఔటర్ మార్కర్, ఇన్నర్ మార్కర్, మిడిల్ మార్కర్ అండ్ ఇన్నర్ మార్కర్. అంటే ఇక్కడ మీకు ఫ్లైట్ అనేది ఔటర్ మార్కర్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్లోనే వెళ్ళాలి అని చెప్తారనమాట. ఓకే, ఈ యాంగిల్లో అలాగే వెళ్తుంది ఫ్లైట్. ఆ తర్వాత చూసారు ఇక్కడికి వెళ్తుంది. మిడిల్ మార్కర్కి వచ్చేసరికి ఏ యాంగిల్లో వెళ్ళాలి చెప్తారు. అలాగే వచ్చేసరికి ఇన్నర్ మార్కర్కి వచ్చేసరికి ఏ యాంగిల్లో వెళ్ళాలో చెప్తారు. ఆ తర్వాత ఇది చూసారా ల్యాండ్ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ అయ్యి ఆ తర్వాత నుంచి ఇది ఇలాగ వెళ్తుంది అనమాట. రన్వే కదా, ఆ రన్వే అంతా ట్రావెల్ చేసి దాని పొజిషన్కి అనేది ఇది వెళ్తుంది అనమాట. ఇది అంత ఈజీ కాదు. ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు దీనికి ఇండికేషన్స్ ఇవ్వాలి అనేది కూడా చూస్తారు. ఎన్ని మైల్స్ డిస్టెన్స్లో, ఎంత ఫీట్ డిస్టెన్స్లో ఇవి ఎగ్జాక్ట్గా ఇవ్వాలో కూడా చూస్తారు అనమాట. ఈ ఔటర్ మార్కర్ కానీ, మిడిల్ మార్కర్ కానీ, ఇన్నర్ మార్కర్ కానీ ఇవన్నీ కూడా జనరల్గా మనం ఏమని చూస్తాము, ఆల్ దీస్ ఆర్ ఇమేజినరీ లైన్స్ అనమాట, ఇమేజినరీ మార్కర్స్. కొంత హైట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాస్త కొంత డిసెంట్ యాంగిల్ అనేది తీసుకోవాలని చూస్తారు. అట్లా ప్రెసిషన్గా తీసుకుంటే మాత్రమే ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది అనమాట. ఎక్కడ మిస్టేక్ వచ్చినా కూడా జనరల్గా మనం ఏం చూస్తాము, ఫ్లైట్ అనేది దాని మెన్యూవరింగ్ కెపాసిటీ, అంటే అది ఫ్లైట్ ఈజీగా మూవ్మెంట్ చేసే కెపాసిటీ అనేది కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్లైట్లో చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, అందరూ కూడా అటు ఇటు తిరగడం కానీ పడడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని పైలట్కి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ పిక్చర్ చూసారు కదమ్మా. నెక్స్ట్ ఈ కింద పిక్చర్ చూడండి, మీకు మరింత బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏం చేస్తాం మనం, లోకలైజ్డ్ యారే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఔటర్ మార్కర్ అన్నాం కదా, ఇది ఔటర్ మార్కర్ బీకన్. ఇక్కడ జనరల్గా ఈ డిగ్రీస్ ఇచ్చారు కదా, ఈ డిగ్రీస్లో మనకి ఫ్లైట్ అనేది వస్తుంది. ఇదంతా మీరు చూడాల్సిన అవసరం లేదు, ఇన్ జనరల్గా మీకు అర్థం కావడానికి. ఓకే, సో అయితే ఎగ్జాక్ట్గా ఇందులో వెళ్ళాలి అనేది చెప్తుంది. అలాగ వెళ్ళిన తర్వాత ఈ గ్లైడ్ స్లోప్ అనేది ఇస్తుంది. గ్లైడ్ అంటే నథింగ్ బట్ డౌన్ డిసెంట్ అనమాట, గ్లైడింగ్ అని అంటాం కదా. అండ్ ఆ యాంగిల్లో వెళ్ళమని చెప్తుంది. ఇగోండి ఇక్కడ మిడిల్ బీకన్ మార్కర్ అని చూస్తాము. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రన్వే అండ్ గ్లైడ్ పాత్ ఎక్స్టెండెడ్. ఓకేనా, ఎట్లాగా డౌన్కి రావాలి. ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా మీరు ఎక్కడి నుంచి, ఔటర్ మార్కర్ నుంచి మిడిల్ ఇన్నర్ పాయింట్ దాకా చూసుకుంటే 11 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఒక్కసారి ఇక్కడ మిడిల్ బీకర్కి వచ్చేస్తే 200 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి అని చూస్తారు. ఓకేనా, అండ్ అయితే ఈ 200 ఫీట్కి మాత్రం వస్తుంది ఇది ల్యాండింగ్ నుంచి. ఆ తర్వాత గ్రౌండ్కి వెళ్తుంది. ఇక్కడ మెయిన్ ఈ గ్లైడ్ స్లోప్ యారే ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇదంతా కూడా రన్వే అనమాట. ఈ లోకలైజ్డ్ యారే అంటే ఏంటి సార్? లోకలైజ్డ్ యారే అంటే ఇది మీకు ఇక్కడ యాంటీనాస్, ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. యాంటీనాస్ ఏం చేస్తాయి, సిగ్నల్స్ తీసుకుంటాయి. సిగ్నల్స్ తీసుకొని ట్రాన్స్మిటర్తో ట్రాన్స్మిట్ చేస్తాయి. ట్రాన్స్మిట్ అంటే డేటా అనేది పంపిస్తూ ఉంటుందన్నమాట. ఎవరికి? ఫ్లైట్స్కి. సో ఈ విధంగా టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఈ లోకలైజ్డ్ యారేస్లో ఇట్లా జరుగుతుంది. ఓకేనా. ఈ గ్లైడ్ పాత్ ఏమో మీకు వర్టికల్ గైడెన్స్ ఇస్తుంది. వర్టికల్ అంటే ల్యాండ్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఎప్పటి నుంచి మీరు ముందుకు పడుతూ ఉండాలి, ముందుకు ఫాలో అవుతూ కాస్త బెండింగ్ పొజిషన్స్ అనేవి తీసుకోవాలి అని అదంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇదమ్మా అర్థమైంది కదా. మనం దీన్ని ఏమంటాం, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని అంటాము. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని అంటాము అన్నమాట. ఇదమ్మా డేటా మొత్తం కూడా ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ రేడియో ఎక్విప్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇదంతా కూడా ఇండియాలో ఎవరు చేస్తారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేవా అనేది చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అండ్ కంటెస్టింగ్ క్లెయిమ్స్ అంటే ఒక ఏదైనా ఉంది అంటే అది నాది అని చెప్తే దాన్ని క్లెయిమ్ అని అంటాము. ఓకేనా, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏంటో చూస్తే అప్పుడు మనకి కంటెస్టింగ్ క్లెయిమ్స్ అనేవి అర్థమవుతుంది. ఓకేనా, సో అయితే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి చూడండి డీటెయిల్డ్గా. మనకి బాబ్రీ మస్జిద్ డెమోలిషన్ తెలుసు. బాబ్రీ మస్జిద్ డెమోలిషన్ ఎప్పుడమ్మా జరిగింది? 1992 డిసెంబర్లో జరిగింది. ఓకే, అయితే ఈ 1992 జరిగినప్పటికీ కూడా 1989, 1990s నుంచి కమ్యూనల్ క్లాషెస్ అనేవి హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య జరుగుతుందన్నమాట. కమ్యూనల్ క్లాషెస్ అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ గురించి హిందూస్ ఏం చెప్తారు,
ఎస్, ఇప్పుడు ఏవైతే మస్జిద్స్ ఇవన్నీ ఉన్నాయో, ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ప్లేసెస్ ఒకప్పటి టెంపుల్స్ని మీరు డిమాలిష్ చేసి పగలగొట్టి కూలగొట్టి దాని మీద మస్జిద్స్ అనేవి కట్టుకున్నారు అని ఒక ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట 1990s నుంచి. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా తీసుకున్న గవర్నమెంట్ 1991లో ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దాన్నే మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ అని అంటాం. ప్లేసెస్ ఆఫ్ worship special provisions act 1991 అని చూస్తాం. ఓకేనా. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే 1947కి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లానే ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. అంటే ఏంటి, 1947 కల్లా ఒక ప్లేస్లో టెంపుల్ ఉంది అంటే ఇప్పుడు టెంపుల్ మాత్రమే ఉండాలి, అప్పుడు ఆ ప్లేస్లో మసీద్ ఉంటే మసీద్ ఉండాలి. అంటే ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ అయితే ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, హిందూ కన్స్ట్రక్షన్ అక్కడ ఉంటే హిందూ కన్స్ట్రక్షన్ అనేది స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. సరైతే ఈ యాక్ట్ కేవలం హిందూస్కి ముస్లిమ్స్ అంటే నో, ఇండియాలో ఏ యాక్ట్ కూడా ఎక్స్క్లూజివ్గా తీసుకొని రారు. దిస్ ఈజ్ ఫర్ ఆల్ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఈవెన్ క్రిస్టియానిటీ వీటికి కూడా వస్తూ ఉంటాయి. ఓకే, జైన్ వీటికి కూడా జనరల్గా ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది వస్తుంది. అయితే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఏం చెప్పారు, కన్వర్షన్ అనేది చేయకూడదు. ఏ ప్లేస్ అయితే కన్వర్షన్ జరుగుతుందో ఇప్పుడు ఆ ప్లేసెస్ అవి వెంటనే ఆపాలి. 1947లో ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ మాత్రమే ఇప్పుడు రిజాల్వ్ అవ్వాలి తప్ప ఇంకేమీ కూడా ఉండదు. ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో 1947 వరకు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అట్లానే ఉండాలి అని చెప్పి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాయి. ఆ ఎక్సెప్షన్స్లో ఒకటి రామ్ జన్మభూమి అయోధ్య కేసు. రామ్ జన్మభూమి అయోధ్య కేసు. ఓకేనా. అయోధ్య కేసు అంటాం అంటే బాబ్రీ మసీద్ అనమాట. ఆ మసీద్ డెమోలిషన్, ఆ మసీద్ ఇష్యూ అంతా కూడా ఎక్సెప్షన్లో పెట్టడం జరిగింది. అంటే ఈ రామ్ జన్మభూమి అయోధ్య డిస్ప్యూట్ అనేది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లోకి రాదనమాట. అండ్ నెక్స్ట్ ఇదే కాదు, ఒకవేళ ఏదైనా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనేవి ఆర్కియాలజికల్ సైట్స్ కంట్రోల్లో ఉంది అనుకోండి, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ancient monuments and archaeological sites and remains act 1958 ఈ యాక్ట్ కంట్రోల్లో ఉంది అంటే అవి కూడా పూర్తిగా ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇప్పటికీ ఒకవేళ ఏవైనా కన్స్ట్రక్షన్ డిస్ప్యూట్స్ అనేవి వచ్చి లోకల్ కోర్ట్స్లో అట్లా డిజాల్వ్ అయిపోతే ఆ ఇష్యూ అనేది మళ్ళీ తీసుకొని రాకూడదు. అండ్ ఈ యాక్ట్ వచ్చే లోపల ఏవైనా కన్వర్షన్స్ ఆల్రెడీ జరిగి ఉంటే, అంటే ఒక ముస్లిం ప్లేస్ని హిందూగా మార్చేసిన, ఒక హిందూ ప్లేస్ని ముస్లింగా మార్చేసిన, ఆల్రెడీ ఈ యాక్ట్ 1991 అనేది వచ్చే లోపల జరిగి ఉంటే ఆ ఇష్యూస్ కూడా ఇప్పుడు వీటిల్లోకి రావు అని 4 ఎక్సెప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటి, రామ్ జన్మభూమి డిస్ప్యూట్ అది రాదు, అండ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్లో ఉన్నవి రాదు, ఆల్రెడీ సాల్వ్ అయిన ఇష్యూస్ మళ్ళీ తీసుకొని రాకూడదు. ఒకవేళ ఈ యాక్ట్ వచ్చే లోపలే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఏదైనా జరిగింది అంటే, ఐ మీన్ కన్వర్షన్స్ ఆల్రెడీ జరిగిపోతే అవి మళ్ళీ రావు అని చెప్తున్నారనమాట. ఒకవేళ ఇవి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళకి సెక్షన్ 6 ఆఫ్ దిస్ యాక్ట్, సెక్షన్ 6 ప్రకారం వాళ్ళకి 3 years మినిమం ఇంప్రిషన్మెంట్ అనేది ఉంటుంది, 3 years జైలు శిక్ష అండ్ ఫైన్ కూడా ఉంటుంది అని చూస్తాం. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ షుడ్ నో అబౌట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. అయితే ఇప్పుడు దీని మీద ఏమైంది, హిందూస్ ఏమంటున్నారు, ఆల్రెడీ మస్జిద్స్ కానీ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మావి అని చెప్తున్నారు. అండ్ అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ముస్లిమ్స్ ఏం చెప్తున్నారు, నో, హిందూస్ అలా చెప్తున్నారు, మేము ఏ టెంపుల్స్ కూడా పగలగొట్టి కట్టలేదు, ఇవన్నీ కూడా మంచి ఒరిజినల్ ల్యాండ్స్లోనే కట్టడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది, మళ్ళా ఈ యాక్ట్ గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూడండి. ఉత్తరప్రదేశ్లోని దెర్ ఈజ్ వన్ టెంపుల్ దట్ ఈజ్ కాల్డ్ జ్ఞాన్వాపి మాస్క్.
అయితే ఇక్కడ రీసెంట్గా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తుంటే దే ఫౌంటైన్ అక్కడ ఒకటి ఉంది. అది హిందూస్ క్లెయిమ్ దట్ ఇట్ ఈజ్ ఆఫ్ లార్డ్ శివ దీన్ని వాళ్ళు ఫౌంటైన్ కింద యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. ఓకే, అయితే ముస్లిమ్స్ ఏం చెప్తున్నారు, నో అట్లాంటిది ఏమీ లేదు, అది మేము ఏదైతే ఫౌంటైన్ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్లో మనం ఫౌంటైన్స్ అనేవి చూస్తాం, అవునా, ఆ ఫౌంటైన్స్ అనేవి బ్యూటీ ఆఫ్ ది ప్లేస్ పెంచడానికి కన్స్ట్రక్షన్ చేసింది తప్ప అక్కడ లార్డ్ శివ ఇమేజ్ లాంటిది, ఐ మీన్ ద లార్డ్ శివన్ మనం ఎట్లా పూజిస్తాము, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ, అవునా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ పూజిస్తాం, అది లింగ కాదు, ఓకేనా అని చెప్తున్నారు. ఓకే, బట్ ఈ ఇష్యూ వచ్చిన వెంటనే చాలామంది ఏం చెప్తున్నారు, ఆ జ్ఞాన్వాపి మాస్క్ అనేది క్లోజ్ చేసేయాలి, పూర్తిగా హిందూ టెంపుల్ కంట్రోల్లోకి ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, బట్ ముస్లిమ్స్ ఏం చెప్తున్నారు, అది అలాంటిది కాదు, మీరు ఇట్లా చేస్తే ఇండియాలో సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది దెబ్బతింటుంది. ఏంటి, కొన్ని ముస్లిం బాడీస్ లైక్ జమియాత్ ఉలామా హింద్, ఓకేనా, ఈ బాడీ ఏం చెప్తుంది, ఒకవేళ మీరు 1991 యాక్ట్ కేవలం దానికి మాత్రం ఇచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇంతవరకు లేని ఇష్యూ, దీన్ని తీసుకుని వచ్చి సాల్వ్ చేద్దాము అనుకుంటే 1991 యాక్ట్కి మీరు డెంట్ చేసినట్టే, 1991 యాక్ట్ని మీరు పట్టించుకోనట్టే. అలా జరిగితే నేషన్లో ఉన్న సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది క్లోజ్ అవుతుంది. సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది నేషన్ అనేది క్లోజ్ అవుతుంది అని మనం చూస్తాం. ఓకే, అయితే ఇప్పుడు కొత్త లిటిగేషన్స్ ఏవి కూడా తీసుకొని రావద్దు అని ముస్లిమ్స్ అంటే, హిందూస్ మాత్రం హౌ కెన్ గో ఎలో, ఏంటి, చాలామంది లాయర్స్ కానీ ఇండివిజువల్స్ కానీ దే ఆర్ కామెంటింగ్ అనమాట, ఏంటి, బార్బారిక్ ఇన్వేడర్స్, ముస్లిమ్స్ ఆర్ బార్బారిక్ ఇన్వేడర్ అంటే ఇండియాలోకి ఇన్వేడ్ చేయడానికి వచ్చారు, వాళ్ళు వచ్చి మా టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళ మసీద్స్ మాస్క్స్ ఇవి కట్టుకున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే జనరల్గా ఏంటి, ఏ రాంగ్ కోర్టు మాత్రం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా హిస్టారికల్ రాంగ్స్. ఓకే, ఆల్రెడీ అయోధ్య కేసులో మనం చూసాం, ఏంటని అయోధ్య జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్తుంది అనమాట. ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు హిస్టారికల్ రాంగ్స్ని ఎట్లా కరెక్ట్ చేస్తుంది, సో ఆల్రెడీ ఏదైతే జరిగిందో దాని గురించి వదిలేయండి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఉంటేనే మంచిది అని చెప్తున్నారు. హిస్టారికల్ రాంగ్స్ కెనాట్ బి రెమిడీడ్ అని చెప్తున్నారనమాట. హిస్టారికల్ రాంగ్స్ని మేము సాల్వ్ చేయలేము, ప్రెజెంట్ కోర్ట్స్ చేతుల్లోకి తీసుకొని ఆ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయలేము అని చెప్తున్నారనమాట. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఏంటి, ఎప్పుడో ఏదో జరిగింది దానికి ఇప్పుడు మీరు మొత్తం ఇష్యూ తీర్చుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్, అది మనం ఏమీ చేయలేము అని చెప్తున్నారనమాట. ముఘల్ రూలర్స్ ఒకవేళ హిందూ ప్లేసెస్ని డెమోలిష్ చేసి కన్స్ట్రక్షన్స్ చేస్తే జరిగి ఉండొచ్చు, బట్ అంత మాత్రాన ఇప్పుడు వాటిని మళ్ళీ పగలగొట్టి హిందూస్కి ఇవ్వడం కానీ అట్లాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటే మంచిది, ప్రజెంట్ మనం అట్లాంటివి తీసుకోవద్దు అని చెప్తున్నారనమాట. అండ్ అయోధ్య కేసులో జనరల్గా సుప్రీంకోర్టు కూడా మళ్ళీ చెప్తుంది, ఏంటి, చాలా మాస్క్స్ కూడా సోషల్ మీడియాలో అయోధ్య జడ్జిమెంట్ వచ్చినప్పుడు చాలా వరకు రావడం జరిగింది. ఏంటి, ఈ మాస్క్ కూడా అయోధ్యలానే బాబ్రీ మసీద్ లానే హిందూ టెంపుల్ని డీకన్స్ట్రక్షన్ చేసి డెమాలిష్ చేసి మాస్క్ కట్టడం జరిగింది అని సోషల్ మీడియాలో చాలా వరకు రావడం జరిగింది అనమాట. అయితే 1991 యాక్ట్ ప్రకారం ఏంటి, అవేవి కూడా చూడకూడదు అని ముందే చెప్పడం జరిగింది, అవునా. సో అట్లాంటివి చేస్తే సొసైటీలో ఏమవుతుంది, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, దాన్నే మనం రిలీజియస్ డివైడ్ అని అంటాము. రిలీజియస్ డివైడ్ అంటే ఏంటి, మతం పేరుతో నేషన్లో ఉన్న పీపుల్ని ముక్కలు చేస్తే డివైడ్ చేస్తే దాన్ని రిలీజియస్ డివైడ్ అని అంటాము అనమాట. ఓకే, అయితే కోర్టు మాత్రం ఏంటి, ఏ అబ్జర్వేషన్స్ ఇస్తుంది, ఎప్పుడైతే మీరు ఎట్లా చేస్తున్నారో సొసైటీలో సెక్యులర్ ఫ్యాబ్రిక్నెస్ అనేది పోతుంది, రిలీజియస్ ఇష్యూస్ అనేవి మళ్ళీ వస్తాయి అని చెప్తున్నారనమాట. ఓకే, అయితే చాలామంది ఏం చెప్తున్నారు, లైక్ కొంతమంది అడ్వకేట్స్ లైక్ అశ్విని ఉపాధ్యాయ్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారనమాట, మీరు ముస్లిమ్స్ ఎవరైతే మాస్క్స్ ఉన్నారో వాళ్ళు ఏంటి, టెంపుల్స్ ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయకూడదు, అట్లాగే ఈవెన్ ఇస్లామిక్ లా కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. సో అందుకని మీరంతటి మీరే ఏవైనా ఆల్రెడీ ఇట్లాంటి ల్యాండ్స్ ఉంటే ఆల్రెడీ ఇచ్చేయండి. ఎందుకు అని చెప్తున్నారు అంటే, ఒకసారి టెంపుల్ ల్యాండ్ అనేది వచ్చింది అంటే అది ఎప్పటికీ కూడా టెంపుల్ ల్యాండ్. ఎందుకంటే ఐడల్ని ఫిక్స్ చేసినప్పుడు వీ డూ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్రాణ
ప్రతిష్ట. ప్రాణ ప్రతిష్ట అంటే ఐడల్ని ఫిక్స్ చేసే టైం అనమాట. టెంపుల్లో ఐడల్ని ఫిక్స్ చేసే టైంని ప్రాణ ప్రతిష్ట అంటారు. లైక్ గివింగ్ లైఫ్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఒక ప్రాణ ప్రతిష్ట లాంటి సెలబ్రేషన్ అనేది జరిగిందో టెంపుల్లో, అది ఇంకా ఎప్పటికీ కూడా టెంపుల్ ల్యాండే. అక్కడ టెంపుల్ ఉన్నా, మసీద్ ఉన్నా టెంపుల్ ల్యాండే. అటువంటి టెంపుల్ ల్యాండ్స్ని ఈవెన్ ఇస్లామిక్ లాలో కూడా యాక్సెప్ట్ చెయ్యరు కదా అని చెప్తున్నారు అనమాట. అండ్ దేర్ ఆర్ ఫ్యూ పర్సన్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ముస్లిమ్స్ అనేవాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అనేవి కొత్త లీగల్లీ ఓన్డ్ ల్యాండ్స్లో చేసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు సెలెక్ట్ ద ప్లేసెస్ ఆఫ్ వర్జిన్ ల్యాండ్స్. అంటే కొత్త ల్యాండ్స్ని వెతుక్కోవాలి తప్ప ఆల్రెడీ ఉన్న ల్యాండ్స్ని మీరు డిమాలిష్ చేసి, టెంపుల్స్ని కేవలం డిమాలిష్ చేసి మాస్క్స్ అటువంటివి తీసుకొని రాకూడదు అని చెప్తున్నారనమాట. టెంపుల్ క్యారెక్టర్ ఒక్కసారి వచ్చింది అంటే ఆ టెంపుల్ రూఫ్స్ కానీ, పిల్లర్స్ కానీ, వాల్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ ఏది ఏమైనా కూడా అది ఇంకా టెంపులే అవుతుంది అని మనం చూస్తామన్నమాట. సో అయితే కొంతమంది ఏం చెప్తున్నారు చూడండమ్మా. 1192లో ఎవరు వచ్చారు? మొహమ్మద్ ఘోరీ. ఓకే, మొహమ్మద్ ఘోరీ ఇండియాని ఇన్వేడ్ చేయడం జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ని సెకండ్ టైం 1191లో మొహమ్మద్ ఘోరీ ఓడిపోవడం జరిగింది. 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోవడం జరిగింది అనమాట. ఓకే, పృథ్వీరాజ్ చౌహాన్. ఓకే, సో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత మొహమ్మద్ ఘోరీ చాలా వరకు టెంపుల్స్ని డీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు 1192లో స్టార్ట్ అయిన ఇన్వేషన్ అనేది మనకి 1947 ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు కూడా ఫారెన్ రూల్లో ఉన్నది అని చెప్తున్నారనమాట. ఆ టైంలో మిస్టేక్స్ అనేవి చాలా వరకు జరిగాయి. ఇప్పుడు కొంతమంది పిటిషనర్స్ ఏం చెప్తున్నారంటే 1192 తర్వాత చాలా వరకు కూడా డెమాలిష్ చేయడం జరిగింది. సో ఆ డెమాలిష్ చేసిన టెంపుల్స్ అన్నీ కూడా మళ్ళీ టెంపుల్స్ లాగా రావాలి అని పిటిషన్స్ చేస్తున్నారనమాట. బట్ సుప్రీంకోర్టు, ఇండియాలో మనకి సెక్యులర్ క్యారెక్టర్ అనేది ఉంది. అంటే స్టేట్ అనేది ఎటువంటి రిలీజియస్ ఇష్యూస్లో ఎవరికి సపోర్ట్ చేస్తూ, అపోజ్ చేస్తూ ఎటువంటి డిసిషన్ కూడా తీసుకోకూడదు అని చూస్తాం. అవునా? ఈవెన్ ఆర్టికల్ 25 to 28 కూడా ఫండమెంటల్ రైట్స్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ ఇష్యూస్ అన్నీ చూసుకొని ఇటువంటి ఇల్లీగల్ ఆర్ ఆర్బిట్రరీ వే ఆఫ్ థింగ్స్తో స్టేట్మెంట్స్ అనేవి ఎవరైనా ఇస్తే సొసైటీలో పీస్ అండ్ స్టెబిలిటీకి హార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవునా కదా? సో ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఆర్ నాట్ ఎంకరేజింగ్. జనరల్గా మీరు ఆన్సర్స్ రాసినా కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి రాయకండి అనమాట. ఓకే, సో 1192 నుంచి అప్పుడు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మార్చాలి అని పెట్టకూడదు. మనం జనరల్గా ఏంటి ప్రాస్పెక్టివ్గా ఉండాలి కాబట్టి కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ మనం ఏం తీసుకుంటాం? ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది అయోధ్య జడ్జిమెంట్ ప్రకారం హిస్టారికల్ రాంగ్స్ని మేము ఇప్పుడు కరెక్షన్స్ చేయలేము, దానివలన సొసైటీ అనేది ఇబ్బందికి గురవుతుంది అని చెప్పడం జరిగింది. అవునా? మనం సేమ్ ఆ స్టేట్మెంటే చేసి ఏం చెప్తాము? సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది బాగా స్ట్రెంథన్ అవ్వాలి అండ్ ఫ్రెటర్నిటీ రిలేషన్ ఆర్ ఫ్రెటర్నల్ రిలేషన్, బ్రదర్హుడ్ రిలేషన్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అనేవి పెరగాలి అని రాస్తాం. ఓకేనా? సో ఇదమ్మా ఆర్టికల్ మనం నీట్గా డీటెయిల్డ్గా టోటల్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. వెనిజువెలా ఇరాన్ ఎంటర్ ఇంటూ 20-year అగ్రిమెంట్. అయితే రీసెంట్గా వెనిజువెలా అండ్ ఇరాన్ 20 years అగ్రిమెంట్లోకి వెళ్ళాయి. ఇక్కడ ఇండియా లేదు, బట్ మనం దీని గురించి చదవాలా అంటే ఎస్ చదవాలి. ఎందుకంటే గ్లోబల్ లీడర్ అయిన అమెరికాకి వీళ్ళిద్దరూ కూడా శత్రువులు, ఎనిమీస్గా చూస్తాము. సో అందుకని జనరల్గా ఈ రీజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ జనరల్గా ఇరాన్ హ్యాస్ గుడ్ రిలేషన్స్ విత్ ఇండియా. ఇరాన్కి గుడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి అని మనం చూస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడమ్మా? కొన్ని కంట్రీస్ ఇస్తున్నాడు. ద రీజన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ కంట్రీ ఇన్ ద న్యూస్. ఆ కంట్రీ ఎందుకు న్యూస్లో ఉంటుంది అని కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో అడుగుతున్నాడు. కాబట్టి ఏదైనా కొత్త గ్రేట్ అగ్రిమెంట్స్ ఏవైనా జరిగితే వాటి గురించి కాస్త అవేర్నెస్ పెంచుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం తయారై ఉంటేనే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి మనం క్లియర్గా వాటిని సాల్వ్ చేయగలం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మ్యాప్ పాయింట్ చూద్దాం అండ్ ఆ తర్వాత ఆర్టికల్లో ఏముందో చూద్దాం. మ్యాప్ చూడమ్మా. దిస్ ఈజ్ ఇరాన్. ఇది ఒక ఏషియన్ కంట్రీ అండ్ ఆ తర్వాత ఇది చూడండి, ఇక్కడ వెనిజువెలా అనేది ఉంది. ఓకే, ఇది సౌత్ అమెరికా అనమాట. ఓకే, సౌత్ అమెరికా, ఇది ఏషియన్ కంట్రీ. దిస్ ఈజ్ ఇరాన్
అండ్ దిస్ ఈజ్ వెనెజువెలా. ఓకే, వెనెజువెలా అని చూస్తాం. ఇప్పుడు ఈ 2 కంట్రీస్కి ఇష్యూస్ అనేవి వచ్చాయి. వీళ్ళిద్దరూ కూడా అగ్రిమెంట్లోకి వచ్చారు. అండ్ ఒక్కసారి వెనెజువెలా అని అంటే మనకు గుర్తుకు రావాల్సింది వాటి ఆయిల్ ఫీల్డ్స్. ఓకే, ఆయిల్ ఫీల్డ్స్ చాలా రిచ్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి వరల్డ్ హయ్యెస్ట్ వెనెజువెలాలో ఉన్నాయి. సార్ సౌదీ అరేబియా కదా? ఎస్, సౌదీ అరేబియా అనేది మ్యాక్సిమం ఎక్స్ట్రాక్షన్ అనేది చేసి గ్లోబ్ లీడర్లో నిల్చుంటుంది, కానీ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ మాత్రం వెనెజువెలాలో ఉన్నాయి. వెనెజువెలాలో సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకే అమెరికా ఎప్పుడూ కూడా వెనెజువెలాని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. బట్ అక్కడ లీడర్ మాత్రం ఎటువంటి సప్రెషన్కి కూడా గురి కాకుండా అగెయిన్స్ట్ అమెరికా మాత్రమే ఉంటున్నారు అనమాట. ఓకే, సో హూ ఈజ్ వెనెజువెలా లీడర్? హీ ఈజ్ మదురో అనమాట. ఓకే, హీ ఈజ్ మదురో. అండ్ మనం చూద్దాం ఇష్యూ అంతా కూడాను. అయితే ఈ ఏరియాస్ నేమ్స్ ఇవన్నీ గుర్తుంచుకున్నామా? ప్యూర్టో మెరిందా, అమెవే, సి. ఇక్కడ చూసారు కదా, ఈ ఏరియా అంతా కూడా ఆయిల్ రిచ్ ఏరియా, అండ్ ఇది కూడా మొత్తం ఆయిల్ రిచ్ రిజర్వ్ ఏరియా అని చూస్తాము. దీని పక్కనే త్రినిదాద్ అండ్ టొబాగో అనే కంట్రీ కూడా ఉన్నది. ఓకేనా? సో వెనెజువెలా క్యాపిటల్ ఏంటి? క్యారకస్. ఓకే, వెనెజువెలా క్యాపిటల్ క్యారకస్ అనమాట. ఈ ఇంపార్టెంట్ రీజన్స్ అన్నీ కూడా మీరు చూస్తే నార్త్ ఆఫ్ వెనెజువెలాలో ఉన్నాయి. సో అయితే ఇప్పుడు క్వశ్చన్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ వెనెజువెలా ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ది కంట్రీ అన్నారంటే నో, నాట్ అక్రాస్ ది కంట్రీ, ఓన్లీ నార్త్ ఆఫ్ వెనెజువెలాలో మాత్రమే ఉన్నది అని మనం చూస్తాం. ఓకేనా? సో ఈ ఏరియాస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎస్, వెనెజువెలా డూ షేర్ ఇట్స్ బోర్డర్స్ విత్ గినీ అండ్ కొలంబియా అని కూడా చూస్తాము. అండ్ ఆ తర్వాత బ్రెజిల్ అని కూడా మనం చూస్తాం. ఓకే, సౌత్ అమెరికాలో లార్జెస్ట్ కంట్రీ ఏంటి? బ్రెజిల్ కదా. బ్రెజిల్ని టచ్ చేస్తూ కూడా వెనెజువెలాకి బోర్డర్ అనేది ఉంది అని మనం చూస్తాం. ఓకే, సో అయితే ఇది ఇష్యూ. అండ్ వెనెజువెలా గురించి చూసాము, ఇరాన్ గురించి చూసాము. అయితే ఇప్పుడు ఏంటో చూడండి, ఇరాన్కి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండేది. బట్ ట్రంప్ ట్రంప్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? యుఎస్ అండ్ ఇరాన్తో జరిగిన న్యూక్లియర్ డీల్ అనేది నల్లిఫై చేయడం జరిగింది. నల్లిఫై చేసిన తర్వాత ఇష్యూస్ అనేవి మళ్ళీ ఎరప్ట్ అయ్యాయి. అసలు ఎందుకు ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తీసుకున్నారు? ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుందన్న ఉద్దేశంతో ఇరాన్కి అమెరికాకి ఎప్పుడూ కూడా ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వవు. బట్ చాలా ఇయర్స్ తర్వాత చూస్తే ఇరాన్ దేనికి యాక్సెప్ట్ చేస్తుంది? ఎస్, అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ బాడీస్ అనేవి మా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్తో ఎప్పుడూ కూడా చూసుకుంటూ ఉండొచ్చు, దానికి మేము అగ్రిమెంట్ ఇస్తున్నాము. సో అందుకు పరిష్కారంగా ఇరాన్ మీద ఏవైతే శాంక్షన్స్ మీరు పెట్టారో ఆ శాంక్షన్స్ అన్నిటినీ కూడా మీరు తీసేయాలి అని చెప్పారనమాట. దానికి అమెరికా ఒప్పుకొని ఏం చేసింది? ఎస్, అఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ మనం అట్లానే చేద్దాము, మేము ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాం. సో దీంతో మనం ఏం చేస్తాము? ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి తీసేస్తారు, అమెరికా ఫ్రెండ్గా ఉంటుంది. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి రీఇంపోజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో అయితే వెనెజువెలా ఏంటి? ఆల్రెడీ చెప్పాను, వెనెజువెలా ఆయిల్ రిచ్ కంట్రీ కాబట్టి దాన్ని కూడా అమెరికా చేతుల్లో ఉంచుకోవాలి అని చూస్తుంది అనమాట. బట్ ఈ వెనెజువెలా మాత్రం, హూ ఈజ్ వెనెజువెలా లీడర్? మిస్టర్ మదురో అని చూస్తాం, రైట్? అతను మాత్రం అసలు దేనికి కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చూస్తాం. ఓకే, సో ఇప్పుడు కౌటిల్య అర్థశాస్త్రం మనం చూస్తే కౌటిల్య అర్థశాస్త్రాల్లో మనకేముంటుంది? ఎనిమీస్ ఎనిమీ ఈజ్ ఫ్రెండ్. ఏముంటుందమ్మా? ఎనిమీస్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అంటే ఏంటి? ఇరాన్ ఎనిమీ అమెరికా, అమెరికా ఎనిమీ వెనెజువెలా. అందుకే వెనెజువెలా ఇరాన్ అనేవి ఫ్రెండ్స్ అయ్యాయి. ఓకేనా? సో మధ్యలో కామన్ ఎనిమీ ఎవరమ్మా? ఇద్దరికి కూడా అమెరికా అని మనం చూస్తాం. అందుకని ఇరాన్ వెనెజువెలా రిలేషన్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ చూసాం కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో ఇష్యూ అనేది చూడండి అమ్మ. మనం రీసెంట్గా వెనెజువెలాలో మీద కూడా ఇరాన్ రిలేషన్స్ అనేవి ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యాయంటే అమెరికా శాంక్షన్స్ అనేవి వెనెజువెలా మీద వేసింది. సో వెనెజువెలాకి చాలా డైర్ నీడ్ ఆఫ్ కొన్ని ఆయిల్స్ అనేవి కావాలి. ఆయిల్స్ అనేవి చాలా వరకు వెనెజువెలాకి కావాలి. అయితే సార్ ఆయిల్ ఫీల్డ్సే వాళ్ళకు ఉన్నాయి కదా, ఆయిల్ ఫీల్డ్స్ వాళ్ళకి ప్రూవెన్ రిజల్ట్స్లో ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసే అంత టెక్నాలజీ కెపాసిటీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవేవి కూడా లేవు. అంటే రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొచ్చే టెక్నాలజీ కానీ
వాళ్ళకి అంత ఇన్వెస్ట్మెంట్ కానీ ఏవి కూడా లేవన్నమాట. వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల ఏ కంపెనీస్ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాలేదు. సో అయితే వీళ్ళకి ఆయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ని వెనిజులాకి పంపించడం అనేది జరిగింది అన్నమాట. ఆయిల్ ట్యాంకర్స్ వల్ల జనరల్గా మనం ఏం చూస్తాము, ద డిపెండెన్స్ ఆర్ ద నీడ్ ఫర్ సౌత్ అమెరికా అదే వెనిజులా అనేది చాలా బాగా తగ్గింది. సో దీంతో వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్స్ అనేవి ఇరాన్తో సస్టైన్ అవ్వాలి అని చెప్పి ద హెడ్ ఆఫ్ వెనిజులా మిస్టర్ మదురో ఇరాన్కి ట్రావెల్ చేయడం జరిగింది. ఇరాన్కి వచ్చిన తర్వాత వాళ్ళు 20 year లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ అనేది కూడా పెట్టుకున్నారు. దేని మీద? ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కానీ, మిలిటరీ అండ్ ది ఎకానమికల్ ట్రేడ్ కానీ ఈ 2 కంట్రీస్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే మీకు ఇప్పుడు క్వశ్చన్ అనేది ఎట్లా పోస్ట్ చేసినా కూడా పెట్టగలరు కదమ్మా. సో ఈ కంట్రీస్ అనేవి దేనికి అగ్రిమెంట్ చేసుకున్నాయి? ఆయిల్స్, మిలిటరీ, ఎకానమీ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్. ఓకే, అండ్ 2 కంట్రీస్ కూడా కామన్ విజన్ అనేది పెట్టుకున్నారు. ఏంటి? ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనల్ని బెదిరిస్తూ ఏ కంట్రీ వచ్చినా కూడా మనము కలిసికట్టుగా నిల్చుందాము అని చెప్పడం స్టార్ట్ చేసుకున్నారనమాట. ఓకే, సో అయితే ఈ టూర్ అనేది ఎవరు? వెనిజులా కంట్రీ ఈ ఏషియన్ టూర్ అనేది వేసిందనమాట. ఓకే, సో అయితే ఈ తర్వాత ఇదేం చూద్దాం, చాలా వరకు కూడా ఇష్యూస్ ఇన్ ద రీజియన్ అనేవి లాంగ్ టర్మ్లో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ వన్ ఈజ్ డేరింగ్ విత్ ద పవర్ ఆఫ్ అమెరికా. ఓకే, అమెరికాకి ఏమాత్రం కూడా శాంక్షన్స్కి జరగకుండా ఈ 2 కంట్రీస్ రిలేషన్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇదే అన్న ఇష్యూ. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. ఒక్కసారి చూడమ్మా, మనం ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది అమ్మ. ఓకేనా, దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. మనకి ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బేస్డ్లో కవర్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఎంసిక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద హిందూ నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ అన్నీ కూడా క్వశ్చన్స్ అనేవి కవర్ చేసి ప్రిలిమ్స్లో పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మీరు కేవలం ద హిందూ మాత్రమే చదువుతారు, వాటిని సప్లిమెంట్ చేస్తూ మనం మిగిలిన కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యోజన కురుక్షేత్ర అనే ఆర్టికల్స్, యోజన కురుక్షేత్ర మనకు మ్యాగజైన్స్ వస్తాయి కదమ్మా, వాటి నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం పిక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో వాటి నుంచి డేటా కలెక్ట్ చేస్తాం అండ్ ఆన్సర్ రైటింగ్ మోడ్లో కూడా పెడతామని చూస్తాం. ఓకే, సో అయితే ఇక్కడ దీని గురించి మనం ఏం నేర్చుకుంటాం, ఇక్కడ ఈ రెండింటి నుంచి చూస్తే మనకి బోత్ ప్లస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రాస్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది నీట్గా డిజైన్ చేయడం జరిగింది అమ్మ. అండ్ నెక్స్ట్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్తో కలిపి ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ అనేది కూడా మనం కండక్ట్ చేస్తాము. ఒక్కసారి మీరు చూస్తే ఫీజు మనకి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, ఫీజు కేవలం 10,000 రూపీస్. ఎంత బ్యూటిఫుల్ కోర్స్, ఇంత లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తూ అంత తక్కువకి కోట్ చేయడం జరిగింది అమ్మ. సో వెంటనే ఉపయోగించుకోండి. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోండి. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది కూడా మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్, ఇక్కడ బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్స్ అనేవి మనం కవర్ చేయడం జరిగింది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్. ఓకేనా, 1250 మార్క్స్ వరకు కవర్ అవుతున్నాయి. అండ్ ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 4 అనేది మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, డైలీ ఆన్సర్ రైటింగ్ కానీ కరెక్షన్స్, ఫీడ్బ్యాక్స్ వెంటనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డైనమిక్ పార్ట్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ అనేవి కూడా మనం చేస్తాము. బోత్ మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, మనకి ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండమ్మా. బట్ ఒక్కసారి మీరు చూస్తే అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ 2 కలిపి తీసుకుంటే 10,000 ఫీజు 20,000 కట్ అవసరం లేదమ్మా. కేవలం 15,000 కడితే సరిపోతుంది. ఓకేనా, కేవలం 15,000 కడితే సరిపోతుంది అనమాట. సో అస్సలు డిలే చేయకండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఈజ్ మంకీ పాక్స్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ని మనం STIs కూడా అంటాము. ఓకేనా. సో దీంట్లో ఇది కాస్త ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది మనకి ఎక్కడ వస్తుంది, ఇది మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ప్రిలిమ్స్లో కూడా బయాలజీ రిలేటెడ్ లైక్ ఎవ్రీ ఇయర్ కూడా వైరల్ డిసీజెస్ మీద వాటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అందుకని ఇందులో ఇచ్చిన డేటా కానీ అదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, అయితే మంకీ పాక్స్ వైరస్ గురించి మనం ఇంతవరకు కూడా బాగానే చదువుకున్నాం, అవునా. ఒకసారి ఇక్కడ చూడమ్మా, వీటిని గాయాలు అంటారు, ఇంగ్లీష్లో లెసియన్స్ అని అంటారు. లెసియన్స్, ఓకే, LESIONS లెసియన్స్ అని అంటాం. ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ఓకేనా. మనం మంకీ పాక్స్ గురించి, అది ఒక వైరల్ డిసీజ్ అని, అదొక ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనేది మనం చూడడం చేసాం, అవునా కదా. ఓకే, అది వైరల్ డిసీజ్ అంటే ఏంటి, అందులో ఉన్న జెనెటిక్ కాంపోజిషన్ అనేది వైరస్కి సంబంధించింది అని. అది ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఏంటి, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్తో అది స్ప్రెడ్ అవుతుంది అని. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అనేది ఇది స్ప్రెడ్ అవుతుంది అని మనం చూస్తాం. ఓకే, అయితే ఇక్కడ రీసెంట్గా ఏం కనుక్కున్నారు అండ్ ఈ ఇష్యూ అనేది ఎందుకు వచ్చిందంటే, వరల్డ్ మొత్తం కూడా అట్లీస్ట్ ఒక 1180 కేసెస్ అనేవి మంకీ పాక్స్కి రిపోర్ట్ అవ్వడం అనేది జరిగింది అనమాట ఇంతవరకు కూడా. అయితే ఈ నెంబర్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. హైయెస్ట్ మనం ఎక్కడ చూస్తున్నాం, యూరోప్లో దీని స్ప్రెడ్ అనేది బాగా చూస్తున్నాం. ఒకవేళ మీకు మంకీ పాక్స్ వైరస్ ఇచ్చి ఇది ఇండియాలో హయ్యెస్ట్ స్ప్రెడ్ ఉంది అంటే దట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఎక్కడమ్మా, యూరోప్లో అట్లీస్ట్ ఒక 704 కేసెస్ అనేవి చూడడం జరిగింది, అవునా. యూరోప్లోనే ఎక్కువ కేసెస్ అనేవి చూస్తున్నాం. ఈ యూరోపియన్ there is one body in Europe that is called European Center for Disease Prevention and Control. European for Central Disease Prevention and Control. ఈ బాడీ టోటల్ డేటా అంతా కూడా కంపైల్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చాలా వరకు రిపోర్ట్స్ ఏం చూశారు, కొంతమంది మెన్ దే హ్యావ్ సెక్స్ విత్ అదర్ మెన్. ఓకే, దీస్ ఆర్ బైసెక్షువల్స్. ఓకే, bisexual is a person who can have sexual relations with both their gender and to their opposite gender. Ante for example, male will do sex with male and female will do generally with males and with ఫీమేల్స్ ఆల్సో. వీళ్ళని మనం బైసెక్షువల్స్ అని అంటాము. ఓకేనా, అయితే ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏం జరిగింది, ఈ బైసెక్షువల్స్ అనేవాళ్ళు సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వలన ఏమైంది, ఈ స్ప్రెడ్ ఆఫ్ వైరల్ డిసీజ్ మంకీ పాక్స్ అనేది బాగా ఎక్కువైంది అని చూస్తాం. ఓకేనా, చూడడం జరిగింది. WHO ఏం చెప్తుంది, ఇది ఒక క్లియర్గా మనకు తెలుస్తుంది, ఈ మంకీ పాక్స్ కెన్ బి STI. ఇది ఆల్రెడీ STI కాదమ్మా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కాదు. ఇప్పుడు రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత దే ఆర్ థింకింగ్ దట్ అనమాట. అంటే ఒక పర్సన్కి ఆల్రెడీ మంకీ పాక్స్ వైరస్ ఉంది, మరొక పర్సన్ హూ హ్యావ్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ ది అదర్ పర్సన్ అనే వాళ్ళకి వచ్చింది అంటే ఇది STI అని అనుకోవడం జరిగింది అనమాట. ఓకే, మీరు అప్పుడు WHO చెప్తుంది అనమాట, వన్ కెన్ క్యాచ్ మంకీ పాక్స్ ఎప్పుడు, ఇఫ్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ సమ్వన్, ఎవరికైతే ఆల్రెడీ మంకీ పాక్స్ ఉందో వాళ్ళతో ఫిజికల్ కాంటాక్ట్ కనుక అయితే, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది అయ్యింది అంటే, టచింగ్స్ కానీ ఓరల్ కానీ కిస్సింగ్ కానీ ఏది అయినా కూడా మీ మంకీ పాక్స్ అనేది వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, ఇందాక లెసియన్స్ అండ్ వర్డ్ యూస్ చేసాం కదమ్మా, గాయాలు అని లెసియన్స్. ఆ లెసియన్స్ ఒకవేళ ఎవరికైనా టచ్ అయ్యింది అంటే ఖచ్చితంగా దాని నుంచి స్ప్రెడ్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, దాని గురించి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్తుంది అనమాట. అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందో చూడండి. రెస్పిరేటరీ డ్రాప్లెట్స్తో కానీ ఆర్ జనరల్గా బెడ్ మీద పడుకుంటాం కదమ్మా, బెడ్ మీద పడుకున్నప్పుడు కొన్ని సెక్రీషన్స్ అనేవి బాడీ నుంచి బెడ్ మీద పడుతూ ఉంటాయి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్ కానీ, లేదంటే ఇన్ జనరల్గా
మౌత్ వాటర్స్ కానీ ఇవేవైనా కూడా బెడ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది, అవునా? సో అటువంటి బెడ్ మీద ఎవరైనా మంకీ పాక్స్ ఉన్న వాళ్ళు పడుకున్నారు అంటే, వైరల్ డిసీజ్ ఉన్న వాళ్ళు పడుకున్నారంటే వేరే వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు యూస్ చేసిన టవల్స్ యూస్ చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ థింగ్స్ని యూస్ చేయడం కానీ ఇట్లా చేస్తే స్ప్రెడ్ అవుతుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది అనమాట. సో అయితే రీసెంట్గా యూరో సర్వేలెన్స్ అనేది జరిగింది. యూరో సర్వేలెన్స్ అంటే యూరోప్లో ఈ స్ప్రెడ్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి యూరో సర్వేలెన్స్ అనేది చేస్తారు. చేసిన తర్వాత వైరల్ స్ప్రెడ్ ఎంతవరకు ఉంది అనేది కనుక్కుంటారనమాట. ఈ యూరో సర్వేలెన్స్లో ఏంటి, వాళ్ళు కొన్ని సెమైనల్ ఫ్లూయిడ్స్ అంటే నథింగ్ బట్ సెక్షువల్ సెక్రీషన్స్ ఉంటాయి కదా, అవి అమ్మ. సెమైనల్ ఫ్లూయిడ్స్లో ఒక ఫోర్ మెన్ సెమైనల్ ఫ్లూయిడ్స్లో ఈ వైరస్ అనేది ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ దే ఆర్ టెల్లింగ్. అయితే సార్ ఈ యూరో సర్వేలెన్స్ అనేది ఎక్కడ తీసుకుంటారు, ఇండివిజువల్ దగ్గర నుంచి తీసుకోరు. జనరల్గా కొన్ని పర్టికులర్ ఏరియాస్లో వాటర్స్ దగ్గర కానీ, లేదంటే స్టాగ్నేటెడ్ వాటర్ దగ్గర కానీ, లేదంటే డ్రైనేజ్ దగ్గర కానీ అట్లా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీరు చెప్పచ్చు, సార్ అట్లా తీసుకుంటే కంటామినేషన్ వలన కూడా ఈ వైరస్ అనేది ఆ ఫ్లూయిడ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు కదా అంటే ఆ సైంటిస్టులు క్లియర్గా చెప్తున్నారనమాట. ఇటువంటి కంటామినేషన్ కూడా జరగకుండా మేము చూసుకున్నాము అండ్ అటువంటి శాంపిల్స్లోనే కలెక్ట్ చేయడం జరిగింది. ఆ శాంపిల్స్లో ఉన్న సెమైనల్ ఫ్లూయిడ్స్లో ఈ వైరల్ ఫుట్ ప్రింట్స్ అనేవి మేము చూసాము అని చెప్తున్నారనమాట. సో దీంతో వైరల్ స్ప్రెడ్ అనేది సెక్షువల్ యాక్టివిటీస్తో ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అయితే బాడీ ఫ్లూయిడ్స్తో కూడా ఇది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సెమైనల్ ఫ్లూయిడ్స్ ఆల్ దీస్ ఆర్ సేమ్ అనమాట. అయితే ఒక్కొక్క డాక్టర్స్ లైక్ మైక్రోబయాలజిస్ట్ కానీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఓకే, ఇక్కడ ఇండియాలో కొంతమంది మైక్రోబయాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది ప్రైమరీ రూట్ ఏంటి ఈ మంకీ పాక్స్కి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. సో సెక్స్ చేసినప్పుడు జనరల్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి అట్లాగా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు తప్ప కేవలం బాడీ ఫ్లూయిడ్స్ వల్ల, సెమైనల్ ఫ్లూయిడ్స్ వల్ల మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది అని మనం చెప్పలేము. ఖచ్చితంగా ఈ సెమైనల్ ఫ్లూయిడ్స్లో అది అలైవ్గా ఉంటుంది, అది ట్రాన్స్మిట్ అవుతుంది, వేరే బాడీస్లోకి ఎంటర్ అయినా కూడా సర్వైవ్ అవుతుంది అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేకున్నా పూర్తిగా ఇటువంటివి డిసైడ్ చేయడం అనేది చాలా రాంగ్ అని చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం HIV తీసుకున్నామంటే, ఓకే, హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్, HIV వైరస్ అనేవి తీసుకున్నాము అంటే ఇది సెక్షువల్ రూట్ నుంచి మాత్రమే వెళ్తుంది. ఎస్, అవునా, సెక్షువల్ రూట్ నుంచి వెళ్తుంది. మరొక రూట్ ఏంటమ్మా, మదర్ టు చైల్డ్. మదర్కి ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా ఆ చైల్డ్కి వెళ్తుంది. ఓకేనా, సో HIV ఆల్రెడీ ఉన్న వాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తే అట్లా వెళ్తుంది, లేదంటే మదర్ టు చైల్డ్ కూడా వెళ్తుంది అని చూస్తాం. అవునా, దీన్నే వర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటాం. మదర్ టు చైల్డ్ వెళ్తే ఎప్పుడైనా కూడా మనం వర్టికల్ ట్రాన్స్మిషన్, ఓకే, సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అని మనం అంటాం. ఓకే, సో ఈ వర్టికల్ ట్రాన్స్మిషన్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ అనేవి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అలానే మదర్ నుంచి చైల్డ్కి ఫ్లూయిడ్స్ అనేవి పాస్ ఆన్ అవుతాయి కాబట్టి దాంతోపాటు HIV అనేది వెళ్తుంది. సో అలానే ఇక్కడ ఖచ్చితంగా దీంతో ఇలా వెళ్తుంది అని చెప్పలేము అని చెప్తున్నారు. అండ్ దే హ్యావ్ టేకెన్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఏంటని, మనం ఆల్రెడీ కొన్ని వైరల్ డిసీజెస్ అనేవి చూస్తాం. ఆ వైరల్ డిసీజెస్ అనేవి వాటి మోడ్ ఆఫ్ స్ప్రెడ్ కానీ ఇవంతా కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అవునా, బట్ అది ఒక రూట్ మాత్రమే తప్ప అదే సోల్ రూట్ కాదు అని చెప్తున్నారనమాట. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫ్యూ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఏంటి అది ఒకసారి చూడండి. STIs అంటున్నాం కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని. వాటి ఎగ్జాంపుల్స్ చూడండి, స్కాబీస్, హెర్పెస్, సిఫిల్స్, pubic lice. Okay,
సో అయితే ఇవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఒకవేళ మీరు స్కాబీస్ చూస్తే ఎవరికైనా స్కాబీస్ రావచ్చు, అండ్ స్కాబీస్ ఉన్న వాళ్ళు సెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా చేస్తారు. దీనితో మాత్రాన మనం కేవలం సెక్షువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే స్కాబీస్ అనేది పాస్ ఆన్ అవుతుంది అని మనం చెప్పలేం కదా. అలానే ఎక్కడ కూడా సెక్షువల్ ట్రాన్స్మిషన్ జరిగి ఉంటుంది, బట్ అది త్రూ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. కేవలం అట్లానే ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆ తర్వాత ఈ హ్యూమన్ బీయింగ్లోకి ప్రజెంట్ అయిన తర్వాత అతని ఫ్లూయిడ్స్తో ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఎలా చెప్పగలరు అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారు, చాలామంది డాక్టర్స్ కొత్త యాంగిల్ కూడా తీసుకొని వచ్చారు. ఒకవేళ మీరు ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అని ప్రూవ్ చేస్తే ఒకవేళ అది దానికి ఒక స్టిగ్మా అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. అప్పుడు స్టిగ్మా అంటే ఓకే, అది ఆలోచించిన వెంటనే నో సంథింగ్ ఈజ్ రాంగ్ అని. ఇప్పుడు చూడండి, హెచ్ఐవి టెస్ట్ అనేవి గవర్నమెంట్ చేస్తాను ఫ్రీగా అన్నా కూడా చాలామంది రారు. ఎందుకు, ఒకవేళ హెచ్ఐవి అని ప్రూవ్ అయింది అంటే ఖచ్చితంగా అతను ఎవరితోనో ఎక్కువ జనరల్గా సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అని ఒక నేమ్ ప్లేట్ పడిపోతుందేమో అని అనుకుంటారు. దాన్నే స్టిగ్మా అని అంటాం. ఒకవేళ మంకీ పాక్స్ వైరస్ కూడా ఎస్టీఐ అని చెప్తే ఈ స్టిగ్మా అనేది అటాచ్ అవుతుంది. అప్పుడు చాలామంది ఆ ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కూడా రారు. ఒకవేళ ఉన్నా కూడా బయటకు చెప్పరు. అట్లా చెప్పకపోతే ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్లోకి వెళ్ళదు. సో అందుకని క్లియర్ కట్ అనాలిసిస్ కానీ లేదంటే వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ వేరియస్ ల్యాబ్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటివి చెప్పాలి అని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు జనరల్గా ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది అనుకోండి, మంకీ పాక్స్ ఈజ్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అని, అది ట్రూ కాదు. ఎందుకంటే అఫీషియల్గా ఎటువంటి జర్నల్స్ కానీ ఇవేవి కూడా ప్రూవ్ చేయలేదు. ఇంకా సమ్వన్ దే ఆర్ జనరలీ థింకింగ్ అని మాత్రమే. సో దాంట్లో చాలా రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెప్టెన్స్ అనేది చేయలేకపోతున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఏ నెట్వర్క్ ఆఫ్ స్పైకింగ్ న్యూరాన్స్ డెమాన్స్ట్రేటెడ్. ఓకేనా, అయితే స్పైకింగ్ న్యూరాన్స్ అంటే తెలియాలి అంటే ఫస్ట్ మీకు న్యూరల్ నెట్వర్క్స్ అనేవి తెలియాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్లాసికల్ ఫిజిక్స్ మోడల్స్ తెలియాలి, క్వాంటమ్ ఫిజిక్స్ మోడల్స్ కూడా తెలియాలి. అయితే ఐ వోంట్ గో మచ్ డీప్ ఇన్ టు ఇట్. మనకి ఎగ్జామినేషన్ వరకు ఎంత అయితే ఇంపార్టెంట్ అంతవరకు మాత్రమే నేను చెప్తాను. ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసికల్ కంప్యూటర్స్. మీరు క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి చూస్తే ఇన్ఫర్మేషన్ అనేవి జాగ్రత్తగా స్టోర్ చేయగలవి, ప్రాసెస్ కూడా చేయగలవి. బట్ ఈ ప్రాసెసింగ్కి కాస్త లిమిట్స్ అనేవి ఉన్నాయి. అంటే పర్ సెకండ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలవు అన్న కెపాసిటీ అనేది లిమిట్ అయి ఉంటుంది. అదే మనం దీన్ని ఇంకా ఇంప్రూవైజేషన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొని వచ్చాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని అండ్ ఆ తర్వాత బిగ్ డేటా అనలిటిక్స్లోని వీటితో మనం ఏం చేసాము, వీఆర్ థింకింగ్ టు మిమిక్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్లో ఏముంటాయమ్మా, బయలాజికల్ బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి, అవునా. సో ఈ న్యూరాన్స్ అనేవి తీసుకుంటే ఇది లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఒకేసారి ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉంటుంది. సార్ మరి మనకెందుకు సార్ గుర్తుండట్లేదంటే అది యాక్చువల్లీ దే ఆర్ పొటెన్షియల్ టు రిమెంబర్, బట్ మనం అంత కష్టపడడం లేదు, అంతే తేడా. ఓకేనా, సో ఈ న్యూరాన్స్ అనేవి మన బ్రెయిన్లో థౌజండ్స్ ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి మన బ్రెయిన్లో ఉంటాయి. అవన్నీ కూడా ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి, ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే, సో అటువంటి బ్రెయిన్ని కనుక ఒకవేళ మనం ఎగ్జాక్ట్గా మిమిక్ చేస్తే దాన్ని మషీన్ లెర్నింగ్ అని అంటాము. అండ్ ఆ తర్వాత దీన్ని మనం ఎగ్జాక్ట్గా చేస్తే ఓకే, దీన్ని మనం న్యూరల్ నెట్వర్కింగ్ అని అంటాము. సేమ్ బ్రెయిన్ లాంటి మిమికింగ్ ఫంక్షన్ అవుట్ సైడ్లో మనం చేస్తే దాన్ని న్యూరల్ నెట్వర్కింగ్ అని అంటాము. న్యూరాన్స్ అన్నీ కూడా లింక్ చేసి చేసేటట్టు. అయితే వీటికి ఈ న్యూరల్ నెట్వర్కింగ్ ఏవైతే చేస్తున్నాయో అవి కూడా అంత ఎగ్జాక్ట్గా మనం ఇంకా ఇప్పటికీ కూడా ఇది డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది, అవునా. డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇది మరింత ముందుకు వెళ్ళాలి అని చూస్తున్నాం అనమాట. సో దాంట్లో భాగంగానే రీసెంట్గా ఐఐటి వాళ్ళు కొంత డెమోన్స్ట్రేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాన్ని స్పైకింగ్ న్యూరాన్స్ అని అంటాము. స్పైకింగ్ న్యూరాన్స్.
స్పైకింగ్ న్యూరాన్స్ అంటాము. ఆ స్పైకింగ్ న్యూరాన్స్ మనం అంత డెప్త్లోకి వెళ్ళవసరం లేదు, బట్ ఇన్ జనరల్గా మనం చూస్తాము అనమాట. ఇవంతా కూడా ఈ స్పైకింగ్ న్యూరాన్స్ అనేవి కంప్లీట్గా సక్సెస్ అయితే అవి బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. దాన్ని బ్రెయిన్ స్కేల్ ఇంప్లిమెంటేషన్ అని అంటాం. బ్రెయిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఇంకా మరి కాస్త డెవలప్మెంట్ అనేది జరగాలి, బట్ ఇప్పటికే లాస్ట్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అని కూడా వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే మీకు దీంట్లో చూసే ముందు కాస్త ఒకసారి దెర్ ఈజ్ వన్ ఫిజికల్ టెర్మినాలజీ దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ టన్నలింగ్ అని అంటాము. అయితే ఒక్కసారి చూడండి, జనరల్గా మనం క్లాసికల్ ఫిజిక్స్ అనేవి చూస్తాం. క్లాసికల్ ఫిజిక్స్లో ఏ ప్రాపర్టీస్ అయితే కొన్ని ఫాలో అవుతామో అవి క్వాంటమ్ ఫిజిక్స్లో అస్సలు మనం చూడము అన్నమాట. ఏంటంట క్వాంటమ్ ఫిజిక్స్? క్లాసికల్ ఫిజిక్స్లో మనం ఏం చూస్తాం, బిట్స్ అనేవి ఎట్ ఏ టైం 1 కానీ 0 కానీ ఉంటుంది. అవునా? 1 కానీ 0 కానీ మాత్రమే మనం కంప్యూటర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శ్రీనివాస్ అని టైప్ చేశాను అనుకోండి, కంప్యూటర్లో అది మాత్రం ఎలా కనిపిస్తుంది, 11001000 అని ఇట్లా కనిపిస్తుంది. అవునా? ఇది మెషిన్ లాంగ్వేజ్, రైట్? మెషిన్ లాంగ్వేజ్. అయితే క్లాసికల్ కంప్యూటర్స్ మాత్రం ఎట్ ఏ టైం 1 కానీ 0 మాత్రమే తీసుకోగలయి. దీంతో మనం ఏం చేస్తాం, వీటి లిమిట్ అనేది ఉండిపోతుంది. అవునా? కేవలం సింగిల్ మాత్రమే తీసుకోవడం వలన వీటి లిమిట్ అనేది ఉండిపోతుంది. అండ్ అప్పుడు మనం అప్గ్రేడ్ అయ్యి క్వాంటమ్ మెకానిక్స్కి డెవలప్ అయ్యాం. క్వాంటమ్ మెకానిక్స్ అనేది చాలా హై ఫినామినన్ అనమాట. ఓకే, సో అయితే ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఏం చూస్తాం, ఎట్ ఏ టైం 1, 0 బోత్ యాక్టివిటీస్ అనేవి చూస్తాం. బోత్ ఇది సైమల్టేనియస్గా వితౌట్ ఎనీ ప్యారలల్ అండ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ 1, 0ని ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేయగలుగుతుంది అనమాట. దాన్నే క్వాంటమ్ మెకానిక్స్ అని అంటాము. అయితే ఇండివిజువల్ ప్లేస్లో ఇక్కడ డబ్లింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దీంతో ద కెపాసిటీ ఆఫ్ కంప్యూటర్స్ కూడా లార్జ్ స్కేల్లో చాలా బాగా పెరగడం అనేది జరిగింది. సో అండ్ దాని గురించే ఇప్పుడు మనం క్వాంటమ్ టన్నలింగ్ అనే కాన్సెప్ట్ కూడా చూస్తాము. క్వాంటమ్ టన్నలింగ్ ఒకసారి చూడండి. జనరల్గా క్వాంటమ్ టన్నలింగ్ అనేది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత పిక్చర్ చూపిస్తాను. చూడండి, జనరల్గా మనం ఏం చేస్తాం, బ్యారియర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? బ్యారియర్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో కానీ వాటిలో కూడా చాలా బ్యారియర్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక బ్యారియర్ వచ్చింది అంటే మనం ఏం చేస్తాం, వాటి నుంచి ఇంకా వెళ్ళే ప్యాసేజ్ అనేది 0 అయిపోతున్నాం. మనం ఒక రోడ్డు ఉంది, రోడ్లో వెళ్తున్నాం, ఇక్కడ అడ్డంగా గోడ కట్టేశారు అనుకోండి, ఇంక ఇది మనకి బ్యారియర్, ఈ రోడ్ నుంచి ఇలా వెళ్ళలేము, సో బ్యాక్కి వెళ్ళిపోతాం. అవునా? సో బ్యారియర్స్ వల్ల ఏమవుతుంది, పూర్తి ట్రాన్స్మిషన్స్ అనేవి జరగడం లేదు అని చూస్తాం. అండ్ ఇప్పుడు ఈ క్వాంటమ్ టన్నలింగ్ ఫినామినన్తో బ్యారియర్స్ నుంచి మనం మూవ్ అవ్వగలం. అది కూడా ఎట్లాగా, త్రూ వేవ్ యాక్షన్ అని చూస్తాము. త్రూ వేవ్ యాక్షన్. ఓకేనా? అయితే ఇది గుర్తుంచుకున్నారు కదా. ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇదే క్వాంటమ్ టన్నలింగ్ అమ్మా, క్వాంటమ్ టన్నలింగ్. అయితే మీరు ఇక్కడ ఒక్కసారి చూస్తే జనరల్గా క్లాసికల్ పిక్చర్స్లో ఎట్లాగా, ఇది ఒక ఎలక్ట్రాన్ పార్టికల్ ఇట్లా వెళ్తుంది. వాట్ ఈస్ దిస్? ఎల్లో ఫీల్డ్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదేంటి, ఎలక్ట్రాన్స్ని వస్తే ఎలక్ట్రాన్స్ని డిస్పెల్ చేసేస్తుంది అనమాట, బ్యాక్కి పంపించేస్తుంది. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్ అనమాట. అంటే ఇక్కడ వెలాసిటీ కూడా గ్రేటర్ దెన్ me²/2 అని ఉంటుంది. ఓకే, సో అంత ఇన్డెప్త్గా మనం గుర్తుంచుకోవాల్సిన లేదు. బట్ ఇన్ జనరల్గా క్లాసికల్ పిక్చర్లో ఏంటి, ఒక ఎలక్ట్రాన్ అనేది ఇట్లా వెళ్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అడ్డంగా వస్తే అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. బట్ మనం ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రాన్ని పంపించాలంటే ఇట్లాగే ఈ షేప్లో పంపించకూడదు. క్వాంటమ్ పిక్చరైజేషన్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్ వేవ్ క్రియేట్ చేయాలి. ఎలక్ట్రాన్ వేవ్ కనుక క్రియేట్ చేసాము అంటే ఎనర్జీ డిఫరెన్షియేషన్ అండ్ వెలాసిటీ డిఫరెన్షియేషన్ వలన ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి అది తప్పించుకొని ఇట్లా వెళ్తుంది అనమాట. సో చూసారమ్మా, ఇట్లా వచ్చేసింది. సో ఆ వేవ్ నేచర్ ఏదైతే ఉందో దాన్నే క్వాంటమ్ మెకానిక్స్ అని అంటాము. దట్ అలౌస్ electrons to have the finite probability. అంటే కొన్ని ఫైనైట్గా ఉండవు. ఫైనైట్ అంటే నీట్గా ఏర్పరిచి ఉండవు కదా. సో బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ కూడా ఉన్న వాటిని జాగ్రత్తగా క్వాంటమ్ టెక్నాలజీతో త్రూ వేవ్ యాక్షన్తో వాటి నుంచి ట్రాన్స్మిషన్ కూడా చెయ్యొచ్చు అని చూస్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ క్వాంటమ్ టన్నలింగ్ ఎఫెక్ట్. ఈ క్వాంటమ్ టన్నలింగ్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తూ ఇప్పుడు మనకి స్పైకింగ్ న్యూరాన్ నెట్వర్క్ అనేది రావడం జరిగింది. స్పైకింగ్ న్యూరాన్ నెట్వర్క్.
సో ఈ స్పైకింగ్ న్యూరాన్ నెట్వర్క్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని మెయిన్ దేంట్లో యూజ్ చేస్తున్నారు, స్పీచ్ రికగ్నిషన్. ఎందుకంటే ఇవంతా కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ కదా. సో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఏంటి, స్పీచ్ రికగ్నిషన్. ఈ స్పీచ్ రికగ్నిషన్లో వాటిలో ఈ స్పైకింగ్ న్యూరాన్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇది బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి జరిగింది అని చెప్తున్నారు అనమాట. దెర్ ఈజ్ ఫస్ట్ జనరేషన్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో ద సెకండ్ జనరేషన్ నెట్వర్క్. ఓకే, నార్మల్ ఫస్ట్ జనరేషన్ నెట్వర్క్ అంటే నార్మల్ నెట్వర్క్స్ అనమాట. సెకండ్ జనరేషన్ నెట్వర్క్స్లో కాస్త ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్కింగ్ టెక్నాలజీ అనేది మనం చూస్తాం. న్యూరల్ నెట్వర్కింగ్ అంటే ఏం లేదమ్మా, సెంటర్ పాయింట్లో ఏదో ఉందనుకోండి, దాని నుంచి ఇప్పుడు ఇట్లాగా సో ఇట్లా ఉంటే వీటిని ఒక నెట్వర్క్ అని అంటామన్నమాట. వీటిని ఒక నెట్వర్క్ అంటాము. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇది ఏ అనే పాయింట్, ఇది డి అనే పాయింట్ అనుకోండి. ఫస్ట్ ఏ నుంచి సెంటర్కి వస్తాం, ఈ సెంటర్ నుంచి డి అనే పాయింట్కి వెళ్తాం, అవునా. సో ఏ పాయింట్కైనా కూడా వెళ్ళగలం కాబట్టి దీన్ని నెట్వర్కింగ్ అని అంటాం. ఫస్ట్ జనరేషన్ నెట్వర్కింగ్ నార్మల్ క్లాసికల్ నెట్వర్కింగ్ ఉంటుంది. సెకండ్ జనరేషన్ నెట్వర్కింగ్ మనకి న్యూరల్ నెట్వర్కింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు న్యూరల్ నెట్వర్కింగ్ టెక్నాలజీ చూస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది బిట్స్ రూపంలో వెళ్తుంది. ఎన్ని బిట్స్, ఎట్ ఏ టైం 8 బిట్స్. ఓకే, 8 బిట్ ప్రెసిషన్ అనేది దీనికి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్గా 8 బిట్ ప్రెసిషన్ టెక్నాలజీ అనేది ఇక్కడ యూజ్ చేస్తుంది అనమాట. బట్ ఇది ఎటువంటి బయోలాజికల్ సిస్టమ్స్ను కూడా మిమిక్ చేయలేకపోతుంది. ఎప్పుడైతే 8 బిట్ ప్రెసిషన్ చేస్తుందో హ్యూమన్ బ్రెయిన్ తీసుకొని ప్రాసెస్ చేసే అంత స్పీడ్గా, అంత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఇది స్ప్రెడ్ చేయలేకపోతుంది అని చూస్తాం. సో ఇప్పుడు దాన్ని బాగా డెవలప్ చేసి వాటిని దేని గురించి తీసుకొచ్చారు, స్పైక్ లాగా తీసుకొచ్చారు. స్పైక్. సో ఎప్పుడైతే ఒక స్పైక్ లాగా వచ్చిందో అది ఈక్వివాలెంట్ టు 1 ప్రెసిషన్ బిట్ అయిపోతుంది, లేదంటే నో స్పైక్ ఆర్ 0 అని చూస్తాము. ఓకే, 1 అయినా అవుతుంది, 0 అయినా అవుతుంది. ఎప్పుడైతే ఈ 0 ప్రెసిషన్ టెక్నాలజీ అనేది మనం తీసుకొచ్చామో అప్పుడు ఎగ్జాక్ట్గా మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎట్లా వర్క్ అవుతాయో అదేవిధంగా ఇక్కడ టెక్నాలజీ కూడా నెట్వర్కింగ్లో అంత ఎగ్జాక్ట్గా వర్క్ చేస్తుంది. మళ్ళీ బ్యూటీ ఆఫ్ ఈ స్పైక్స్ ఏంటి అంటే ఇట్ కన్జ్యూమ్స్ లెస్ స్పేస్. చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసి ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ మరొక బ్యూటీ ఏంటి అంటే చాలా తక్కువ పవర్ మాత్రమే యూజ్ చేస్తుంది. 8 బిట్ ప్రెసిషన్ టెక్నాలజీ కన్నా 1 బిట్ ఆర్ 0 బిట్ ప్రెసిషన్ టెక్నాలజీ అనేది ఎఫెక్టివ్గా బ్రెయిన్ లాగా పనిచేస్తుంది అండ్ విత్ లిటిల్ పవర్ అండ్ లిటిల్ స్పేస్తో చేస్తుంది అని చూస్తున్నారనమాట. ఓకే, సో ఇది ఒక కీ బిల్డింగ్ బ్లాక్ ఫర్ న్యూరల్ నెట్వర్కింగ్ అని చూస్తున్నారు. ఎప్పుడైతే మనం ఎనర్జీ ఎఫిషియెంట్ న్యూరాన్స్ అనేవి తయారు చేసామో మనకి లాంగ్ టర్మ్లో అది బాగా యూజ్ అవుతుంది, అవునా. సో దీంతో కొన్ని మనం అల్గారిథమ్స్ అనేవి ఫీడప్ చేసేసాము అంటే ఆటోమేటిక్గా ఇంకా బ్యూటిఫుల్ అవుట్పుట్స్ అనేవి చాలా ఫాస్ట్ రేట్లో కూడా వస్తాయని చూస్తాం. ఓకే, సో దీని గురించి ఈ ఐఐటి ఢిల్లీ వాళ్ళు కష్టపడడం జరిగింది అండ్ అవంతా కూడా వచ్చాయి అనమాట. దే ఆర్ టెల్లింగ్ దట్ లిటిల్ పవర్ అని అంటున్నారు కదా, అంటే సెకండ్ జనరేషన్ కన్నా ఇప్పుడు తయారు చేసింది అట్లీస్ట్ పవర్ అనేది ఒక 5000 టైమ్స్ లోయర్లో యూజ్ చేయడం జరుగుతుంది అండ్ స్పేస్ కూడా 50 టైమ్స్ లెస్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అంటే ముందు ఒకవేళ 50 మీటర్స్ అనుకోండి, ఇప్పుడు 1 మీటర్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అలాగా అంత లార్జ్ డిఫరెన్సెస్ అనేవి ఈ స్పైక్ వల్ల వచ్చింది. అందుకే ఆర్టికల్ అనగా ఇట్లా డిజైన్ నేమ్ పెట్టడం అనేది జరిగిందనమాట. ఏ నెట్వర్క్ ఆఫ్ స్పైకింగ్ న్యూరాన్స్ అని. ఈ స్పైకింగ్ న్యూరాన్స్ యొక్క టాలెంట్ అండ్ ఎఫిషియన్సీ అనేది బాగా ఉంది అని ఈ రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. ఇది మరింత ఇంప్రూవ్మెంట్ అయితే పర్ఫార్మెన్స్ అనేది బ్రెయిన్ స్కేల్ కంప్యూటింగ్తో మనం ఈక్వల్ చేయగలము. మన బ్రెయిన్ ఎంత విధంగా కంప్యూట్ చేస్తుందో అంతే ఎగ్జాక్ట్గా మనం చేయగలము అని చెప్తున్నారనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ఇంతకన్నా దీంట్లో చూడాల్సింది లేదు. వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, సుశ్రుతాస్ డిస్క్రిప్షన్ ఆఫ్ రీకన్స్ట్రక్టింగ్ ఏ నోస్ అని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకి ఏన్షియంట్ టెక్స్ట్లో ఏన్షియంట్ డాక్టర్ సుశ్రుత ఉన్నారు. అతని బుక్ మనకి తెలుసు ఏంటది, సుశ్రుత సంహిత, అవునా. సంహిత అంటే కంపైలేషన్ అనమాట. అతను రాసిన వర్క్స్ అన్నీ కూడా ఆ సుశ్రుత సంహిత ఈ బుక్లో టోటల్గా పెట్టడం అనేది జరిగింది అనమాట. హీ పర్ఫార్మ్ మెనీ సర్జరీస్ ఇన్ ఇండియా. ఆ బుక్స్లో 6th
సెంచరీ టు 7th century AD. ఈ టైంలో 600 to 700 AD అంటే దాదాపుగా 2500 years ముందు జరిగిన కాస్మెటిక్ సర్జరీస్ గురించి కానీ వీటి గురించి సుశ్రుత సంహితలో రాయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇక్కడ క్లియర్గా అతను దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ రైనోప్లాస్టీ ఆర్ సర్జరీ ఆఫ్ నోస్ని మనం రైనోప్లాస్టీ అని అంటాము. రైనోప్లాస్టీని సర్జరీ ఆఫ్ నోస్ అని అంటాం. ఈ రైనోప్లాస్టీ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది అని చూస్తాం. ఓకేనా, చాలామందికి బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అటువంటి టైంలో ఎక్కడైనా కూడా నోస్ ప్రాబ్లం వస్తే వీళ్ళు నోస్ సర్జరీస్ అనేవి కూడా చేసేవాళ్ళు అనమాట. సో ఇండియా ఇప్పుడు జనరల్గా చూస్తే ఈ రైనోప్లాస్టీలో చూస్తే ఇండియా వరల్డ్లో 4th ర్యాంక్లో ఉంది అనమాట. అంటే యాన్యువల్లీ అన్ని జనరల్గా జరుగుతూ ఉన్నాయి రైనోప్లాస్టీస్. బట్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీతో ఏదైతే చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా 100% సక్సెస్ రిజల్ట్స్ అనేవి రావట్లేదు. కేవలం హిట్ ఆర్ ఫట్ అంటే ఒక 50% ఛాన్సెస్ మాత్రమే ఉంటున్నాయి. డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారనమాట. రైనోప్లాస్టీ చేస్తాం కానీ బట్ 100%గా ఎపియరెన్స్ అనేది వస్తుంది అని కూడా చెప్పలేమని చెప్తున్నారు. సో అప్పుడు ఏన్షియంట్ మెథడ్స్ గురించి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ ఇతను చెప్తున్నారనమాట. ఓకే, ఇతను ఏం చెప్తున్నారు, ఫస్ట్ కేర్ఫుల్గా మనం అనాలిసిస్ చూస్తే ఫస్ట్ టైం సుశ్రుత క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తం బాడీలో కేవలం 2 parts దగ్గర మాత్రమే స్కిన్ అనేది తీసుకొని మనం ఇట్లాగా చేయగలం. నోస్ సర్జరీ అనేది చేయగలం. ఒకటి ఏంటి, చీక్స్ మీదమ్మా అండ్ మరొకటి ఫోర్ హెడ్. అయితే చీక్స్ మీద ఉన్న స్కిన్ అయినా తీసుకోవాలి, ఫోర్ హెడ్ మీద ఉన్న స్కిన్ అయినా తీసుకోవాలి. వాటిని మాత్రమే మనం ఇట్లాగా ప్లాస్టిక్ సర్జరీ చేసి అటాచ్ చేయగలము అని చెప్తున్నారనమాట. అండ్ ఈ ప్రాసెస్ అనేది చెప్తున్నారు, కాస్త స్కిన్ అనేది కట్ చేసి అట్లానే ఉంచాలి, తీసి పూర్తిగా పెట్టకూడదు. ఓకేనా, ఎక్కడైతే లూజ్ పార్ట్ ఉంటుందో ఆ లూజ్ పార్ట్లో స్కిన్ మాత్రమే తీసి పెడితేనే అక్కడ కూడా ఇబ్బంది ఉండదు అండ్ కొత్తగా నోస్ ప్లేస్లో కూడా ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ చాలా వరకు ఏన్షియంట్ ఐటమ్స్ కూడా ఏం యూజ్ చేసేవారు కూడా చెప్తున్నారనమాట. ఏంటి, ఆ ఫేస్ సర్జరీస్ చేసినప్పుడు జనరల్గా క్యాస్టర్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. అంటే ఆముదం అంటాం కదమ్మా, అది క్యాస్టర్ ఆయిల్ లీవ్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత బేర్బెరీ మిక్స్ పౌడర్ యూజ్ చేస్తారు. ఓకేనా, అండ్ రెడ్ శాండిల్వుడ్ కూడా యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడైతే సర్జరీ చేశారో సెప్టిక్ అవ్వకన్నా యాంటీసెప్టిక్ పర్పస్ మీద వీటిని పెడతారు అన్నమాట. ఓకే, అండ్ కాటన్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పటికీ కూడా సర్జరీ చేసిన ప్లేస్లో అది ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్గా క్లోజ్ అయినంత వరకు కూడా సెసామే ఆయిల్ అనేది మనం పెడతామన్నమాట. వాట్ ఇస్ దట్, సెసామే ఆయిల్ అని కూడా మనం కాన్స్టెంట్గా అప్లై చేస్తూ ఉండాలి అని ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. అండ్ ఇక్కడ చూస్తే సుశ్రుత ఇవంతా కూడా మెన్షన్ చేసినప్పటికీ కూడా అతనే ఈ ప్రాసెస్ కనిపెట్టారు అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఏం చెప్పారు, ఏన్షియంట్ నుంచి ఇండియాలో ఇది యూజ్ అవుతుంది అని మాత్రమే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడి నుంచే అరబ్ కంట్రీకి 8th centuryలో వాళ్ళు బుక్స్లో కనిపించాయి. అంటే వాళ్ళు ఇండియాకు వచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది అక్కడ పెట్టడం అనేది జరిగింది అన్నమాట. అండ్ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మన మెడిసినల్ నాలెడ్జ్ తెలుసుకొని దే జస్ట్ ట్రై టు వాంట్ టు ప్రొజెక్ట్ దట్ ఇట్ ఈస్ ద ఇన్వెన్షన్ ఫ్రమ్ దేర్ కంట్రీ అని ఎక్స్పర్ట్కి చెప్పుకుంటున్నారనమాట. బట్ మనం కొన్ని బుక్స్ చూస్తే బ్రిటిష్ వాళ్ళే చాలా వరకు బుక్స్లో చూసుకుంటే 1790sలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక అఫీషియల్కి ఇలాగ నో సర్జరీ అనేది ఏన్షియంట్ మెథడ్లోనే చేయడం జరిగింది అని 1792లోనే చెప్పడం జరిగింది. అండ్ ఆ మెథడ్ అనేది మేము ఇప్పటికీ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాను అనమాట. రీసెంట్గా చాలా వరకు వ్యాక్స్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయి, కానీ సుశ్రుత గారు చెప్పిన టెక్నాలజీని బీట్అవుట్ చేసేటట్టు ఇప్పటికి కూడా ఏమీ రాలేదు అని చూస్తున్నాం అనమాట. ఓకే, సో అందుకని మోర్ స్టడీస్ అనేవి అతను చెప్పిన టెక్నాలజీ మీద జరగాలి. దాంతో మనకి ఏంటి 100% యాక్యురసీ రిజల్ట్స్తో కూడిన ఇన్ఫర్మేషన్ అండ్ సర్జరీ సక్సెస్ రేట్ కూడా మనకి పెరుగుతుంది. సో లాంగ్ టైంలో కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మన ఏన్షియంట్ టెక్స్ట్ మీద మనము పూర్తి అవగాహన అనేది తెచ్చుకోవాలి. మోడర్న్ సైన్స్ నాలెడ్జ్ అనేది అప్లై చేస్తూ ఏన్షియంట్ మెథడ్స్ని మనం ఫాలో అయ్యాము అంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చూడగలం అని ఇతను చెప్తున్నారనమాట. ఓకే, సో ఇది ఆర్టికల్లో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇంతకన్నా మనం ఇంకేది కూడా చూడాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, వై ఆర్ ఎకనామిక్ స్టేక్స్ హై ఇన్ వెస్ట్ ఏషియా. ఇది మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అమ్మా,
GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అయితే ఏమైంది, రీసెంట్గా బీజేపీ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు ప్రాఫెట్ మహమ్మద్ మీద అగెయిన్స్ట్గా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. దాంతో పూర్తిగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఓకే, వీళ్ళందరూ కూడా ఇండియా వైపు అగెయిన్స్ట్గా చూడడం అనేది జరిగిందనమాట. దే హ్యావ్ పాస్డ్ ఫ్యూ కామెంట్స్ అగెయిన్స్ట్ ఇండియా. వాటిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ ఖతార్ కానీ, కువైట్ కానీ, ఇరాన్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమన్, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో దీంతో మనం ఎప్పటి నుంచో ట్రెడిషనల్ వాల్యూస్, రెస్పెక్ట్స్ అన్నీ ఇస్తూ కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ అనేవి పెంచుకున్నాము. అవన్నీ కూడా ఒకేసారి ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందని చూస్తున్నారనమాట. ఓకే, సో అయితే గవర్నమెంట్ వెంటనే రెస్పాన్స్గా ఏం చేసింది, ఆ ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించింది అనమాట. ఓకే, వన్ షుడ్ నాట్ కామెంట్ లైక్ దిస్ అని చెప్పేసి తీసివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రెషర్ ఆన్ ఇండియా అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో అయితే గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా ఇచ్చింది. ఎందుకు అని కూడా మనకు క్లియర్గా ఆర్టికల్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూడండి అమ్మా. సో దీంట్లో మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ దేంట్లో ఇంపార్టెంట్, ట్రేడ్లో ఇంపార్టెంట్, సర్వీసెస్లో ఇంపార్టెంటా, లేదంటే జనరల్గా టూరిజంలో ఇంపార్టెంటా, దేనికి ఇంపార్టెంట్, మన ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఉన్నది ఒక్కసారి చూడండి. వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో చూసుకుంటే ఇండియా డైవర్సిఫైడ్ రిలేషన్స్ అనేది ఉన్నాయి. ఏంటి, కల్చరల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి, ఎకనామిక్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి, ట్రేడ్ రిలేషన్స్ అనేవి కూడా సిన్స్ ఏజెస్ అనేవి కూడా మనం చూస్తామన్నమాట. ఓకే, ఎప్పటి నుంచో ఈవెన్ మనం బుక్స్ కూడా రాయినప్పటి నుంచే ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అనేవి మనకి డీప్గా ఉన్నాయి. వీ ఆల్ నో అరబ్ యూస్ టు యాక్ట్ యాజ్ మీడియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోప్కి. ఇండియా నుంచి యూరోప్కి వాళ్ళు ప్రొడక్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసేవారు, అవునా. సో మనకి అప్పటి నుంచే మ్యారీటైమ్ ట్రేడ్ కూడా, ఓకే, మ్యారీటైమ్ ట్రేడ్ అంటే నథింగ్ బట్ బై యూజింగ్ సీవేస్. ఓకే, సీవేస్ యూజ్ చేసి ట్రేడ్ చేసి దాన్ని మ్యారిటైమ్ ట్రేడ్ అని అంటాము. ఇక్కడ మన చాలా వరకు పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. గూడ్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, సర్వీసెస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, కల్చర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. గల్ఫ్ రీజియన్తో మనకి గ్రేట్ రిలేషన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో వాటిని అస్సలు ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ చేయకూడదని గవర్నమెంట్ వెంటనే రెస్పాన్సెస్ కూడా చేస్తుంది అన్నమాట. ఏంటి, ఒకప్పుడు యూరోప్కి ఏం కావాలి, స్పైసెస్ కావాలి, క్లాత్ కావాలి, సిల్క్ కావాలి అండ్ ఇండిగో కావాలి. ఇవన్నీ కూడా కావాలి. వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్ దీస్ ఐటమ్స్. సో ఈ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి అరబ్ కంట్రీస్ వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకొచ్చి ఇండియాకి గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చి ఈ స్పైస్ కానీ, క్లాత్ కానీ, సిల్క్ కానీ, ఇండిగో కానీ తీసుకొని వెళ్ళి వెస్టర్న్ కంట్రీస్కి ఇచ్చేవారు అనమాట. ఈ విధమైన మీడియేషన్స్ అనేవి చేసేవారు. అండ్ ఇప్పుడు మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. అండ్ అయితే ఇక్కడ మనం జనరల్గా ఏం చూస్తాము, ఇండియాకి అంత గ్రేట్ పొజిషన్ అనేది ఉంది. వెస్టర్న్ కంట్రీస్తో రిలేషన్స్ అనేవి అప్పటి నుంచే మనకి అలా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పటి ప్రెజెంట్ టెన్స్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే, గల్ఫ్లో ఎప్పుడైతే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆయిల్ అనేది వచ్చిందో అప్పటి నుంచి పూర్తి రిలేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. చూడండి ఒకసారి. ఇండియాలో మనకి డొమెస్టిక్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ మన చాలా తక్కువ ప్రొడక్షన్ అనేది చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన టోటల్ నీడ్స్లో ఇండియా కేవలం 20% మాత్రమే సప్లై చేయగలుగుతుంది. అంటే 1/5 మాత్రమే. మిగిలిన 4/5 అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ 4/5లో ఇంపోర్ట్ చేసుకునేది 3/5 ఆఫ్ టోటల్ డిమాండ్ అనేది మనం వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాము. వెస్ట్ ఏషియన్ అంటే లిటరల్లీ 60% ఆఫ్ ఆయిల్ డిపెండెన్స్ అంతా కూడా మనం వెస్ట్ ఏషియన్ రీజియన్లో చూస్తాం. అంత ఇంపార్టెన్స్ అనేది ఆ రీజియన్కి ఉంది. అండ్ చాలామంది ఇండియన్ వర్కర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఆంటర్ప్రినర్స్ కానీ ఆ కంట్రీస్లో ఉన్నారు. దేర్ నెంబర్ ల్యాండ్స్ సమ్వేర్ అరౌండ్ 90 lakhs ఇండియన్స్. ఓకేనా. అండ్ ఎవరైతే అక్కడ ఎన్ఆర్ఐస్గా సెటిల్ అవుతున్నారో, ఎన్ఆర్ఐస్గా ఉంటున్నారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియాకి $40
$40 బిలియన్ ఏం చేస్తున్నారు, రెమిటెన్స్ అనేది చేస్తున్నారు. రెమిటెన్స్ అంటే ఏంటి, ఇండియాకి పంపించడం అనమాట. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, వాళ్ళు అసెట్స్ కొనుక్కోవాలనుకుంటారు కదమ్మా. సో ఎవ్రీ ఇయర్ $40 బిలియన్ దాకా రెమిటెన్సెస్ అనేవి పంపిస్తున్నారు. ఈ రెమిటెన్సెసే ఇండియాకి గ్రేట్ ఫార్చ్యూన్ ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్ అని కూడా చూస్తాం. ఓకే, సో అయితే ఓవరాల్గా చూస్తే ఈ రెమిటెన్సెస్ అనేవి టోటల్ రెమిటెన్స్ ఇన్ఫ్లోలోనే మోర్ దాన్ 50%. అంటే మనకి రెమిటెన్స్ వచ్చినంత కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడం లేదు, అంత ఎక్కువ రెమిటెన్సెస్ అనేది ఉంటుందన్నమాట, చాలా ఎక్కువ. అండ్ ఈవెన్ చాలా వరకు కూడా ఆ కంట్రీలో సావరెన్ వెల్త్ ఫండ్స్ ఉంటాయి, అవి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో పెడుతున్నాయన్నమాట. అండ్ రీసెంట్గా మీరు చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇండియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అయితే ఇందులో ఏం చూస్తాం, గ్రోయింగ్ ఎకనామిక్ ఇంటర్ కనెక్షన్స్ అనేవి చూస్తాము. ఓకేనా. అండ్ అయితే ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ యొక్క ఎనర్జీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా చూస్తాం, అవునా. మోస్ట్ ఆఫ్ లిటరలీ 60% అనేది కేవలం వెస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే చూస్తాము. అయితే అందులో కూడా మనకి హయ్యెస్ట్ ఎవరు ఇస్తారు, హయ్యెస్ట్ ఇరాక్ నుంచి మనం తెచ్చుకుంటాం. ఇరాక్ టోటల్ డిమాండ్లో 22% అనేది ఇరాకే సాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత సౌదీ అరేబియా 18% అనేది టోటల్ ఆయిల్ రిక్వైర్మెంట్స్లో మనకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కంట్రీస్ లైక్ మనం ఈ లాస్ట్ కొంత డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయిల్ ట్రేడ్ కూడా చూస్తాము. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఏ ఐటెం ఎంత ట్రేడ్ ఉందో ఒక్కసారి చెప్తున్నారు చూడండి. 2017 to 21 ఈ లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే మనము యూఏఈతో, సౌదీ అరేబియాతో, బహ్రెయిన్తో, ఒమాన్తో, కువైట్తో, ఖతార్ ఈ కంట్రీస్ అన్నిటితో ట్రేడ్ అనేది చూస్తే క్యూములేటివ్ 2-వే ట్రేడ్ అనేది ఎంతవరకు వచ్చింది, $3.98 ట్రిలియన్, $3.98 ట్రిలియన్ ట్రేడ్ అనేది ఈ 5 ఇయర్స్లో వచ్చింది అని చూస్తాం. ఓకే. అండ్ దీంట్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ 7 కంట్రీస్ ఓకే అనేది $609 బిలియన్ అని చూస్తాము. అండ్ అందులో కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ది ఎక్కువ ట్రేడ్ అనేది ఉంటుంది. ఎంత, $277 బిలియన్. అంటే మీరు ఈ నెంబర్స్ గుర్తుంచుకోవాల్సిన లేదు, ఏ కంట్రీతో మనకి ఎటువంటి రిలేషన్ అనేది ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత సౌదీ అరేబియాతో ఎక్కువ రిలేషన్ అనేది ఉంది. ఇట్ ప్రొవైడ్స్ $153 బిలియన్. $153 బిలియన్ ట్రేడ్ అంతా అవుతుంది. అయితే ఇండియా నుంచి ప్రామినెంట్గా ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్తున్నాయో ఈ డేటా అనేది ఇంపార్టెంట్. ఏంటేంటి, టీ అనేది వెళ్తుంది, బాస్మతి రైస్ టీ అనేది వెళ్తుంది, బాస్మతి రైస్ అనేది వెళ్తుంది, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ వెళ్తుంది, అపెరల్స్ అంటే నథింగ్ బట్ క్లోత్స్, అపెరల్స్ వెళ్తాయి, మషినరీ, ఓకే, అపెరల్స్ వెళ్తాయి, మెషినరీ వెళ్తుంది. వీటన్నిటివి కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము. బట్ మనం వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఆయిల్స్ మాత్రమే తీసుకుంటాము అనమాట. ఓకే. అండ్ రీసెంట్గా చూస్తే మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పెట్టుకున్నాం కదమ్మా, అందులో కూడా తీర్మానించుకోవడం జరిగింది. ఏంటి, ఈ 2 కంట్రీస్ ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ట్రేడ్ అనేది $100 బిలియన్ని క్రాస్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే. ఎప్పుడు ఈ టోటల్ కొంత పీరియడ్లో ఇదంతా కూడా ఓకే ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ట్రేడ్ అనేది $100 బిలియన్కి వెళ్ళాలి అని చూస్తున్నారనమాట. అండ్ ఇండియా నుంచి చాలా వరకు ఎనర్జీ ఇంటెన్సివ్ లైక్ లేబర్ ఇంటెన్సివ్ జర్మ్స్ అండ్ జ్యువెలరీస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, లెదర్ కానీ, ఫుట్వేర్ కానీ, స్పోర్ట్స్ గూడ్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, ఫర్నిచర్, అగ్రికల్చర్, వుడ్ ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, ఫార్మస్యూటికల్స్, మెడికల్ డివైజెస్, ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా మనం ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ వీటన్నింటిలో కూడా ఎవరు చూస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఆ బాడీ టోటల్ ఓవరాల్ అప్లికేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చూస్తుంది అనమాట. అయితే ఇదేనా ఇంకేదైనా ఇంపార్టెన్స్ కూడా ఉంది అంటే మనం చూస్తే చాలా వరకు ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు ఆ కంట్రీస్లోనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌదీ అరేబియా అనేది తీసుకుంటే సౌదీ అరేబియాలో 26 lakh మెంబర్స్ ఉన్నారు అని చూస్తాం. అండ్ కువైట్లో చూస్తే 10 lakh పీపుల్ అక్కడే ఉన్నారు. సో మనకి కల్చరల్ డెమోక్రసీ అనేది పెరగాలన్నా, కల్చరల్ రిలేషన్స్ అనేవి
అనేవి పెరగాలన్నా, కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి పెంచాలనుకున్నా ఖచ్చితంగా అక్కడ మన వాళ్ళ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అయితే వీటికి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉండడం జరిగింది. ఒకవేళ ఇవి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తెస్తున్నాయని చెప్పాను కదా వెస్ట్ ఏషియన్ కంట్రీస్, ఈ ఇష్యూస్ అనేవి మళ్ళీ కంటిన్యూ అయిపోతే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా విత్హోల్డ్ చేస్తే ఇండియాకి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్లో మేజర్ కట్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు. అది ఇండియాకి ఎంత మాత్రం కూడా మంచిది కాదు అనేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది దీని గురించి ఆర్టికల్ పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా, లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే చూడమ్మా. వాట్ ఆర్ సెబీస్ కన్సర్న్ అరౌండ్ క్రిప్టో అసెట్స్. ఫస్ట్ క్రిప్టో అసెట్ అంటే ఏంటో చూద్దాం. ఏంటో అదంతా చూసిన తర్వాత సెబీ ఏ ప్రాబ్లమ్స్ మెన్షన్ చేసిందో కూడా చూద్దాం. ఓకేనా. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఎకానమీలో మనం జనరల్గా చూస్తే, ఎకానమీ స్టార్ట్ అయిన తర్వాత గూడ్స్ అనేవి ప్రొడక్షన్ జరిగింది. ఆ గూడ్స్ అనేది ప్రజల మధ్య మారడానికి ది ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ బార్టర్ సిస్టమ్. ఈ బార్టర్ సిస్టంలో మనం ఏం చూస్తాం, ఒక గూడ్ నువ్వు ఇచ్చి మరొక గూడ్ పట్టుకు వెళ్ళు అని చూస్తాం. అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ బిట్వీన్ గూడ్ టు గూడ్స్. ఓకే, ఇట్లా ఉండేది. బట్ దీంతో ప్రాబ్లం అంతా ఏమొచ్చేది, నాకు కావాల్సిన ఐటెం నీ దగ్గర ఉండేది కాదు. అండ్ ఆ తర్వాత అందరికీ కావాల్సిన ఐటమ్స్ అనేవి ప్రతి ఒక్కరం ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేకపోవచ్చు. అండ్ ఒక ఐటెంకి వాల్యూ ఇంకో ఐటెంతో ఎలా కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ ఉన్నది అండ్ మీట్ ఉన్నది అంటే, ఒక లీటర్ మిల్క్ ఇస్తే నువ్వు ఎంత మీట్ ఇస్తావు, ఎంత మీట్కి ఎంత మిల్క్, ఈ క్వాలిటీ క్వాంటిటీ ఇష్యూస్ అన్నీ కూడా వచ్చేవన్నమాట. అట్లా కంటిన్యూస్గా ఎకానమీ అనేది గ్రో అయిన తర్వాత మనం ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ అనేది ఇంట్రడక్షన్లోకి వచ్చింది. సో మనీ అనేది ఇంట్రడక్షన్లోకి వచ్చిన తర్వాత స్టేట్ అనేది ఫుల్ కంట్రోల్ తీసుకుందనమాట. స్టేట్ అంటే నేషన్. ఏ నేషన్ అయితే ఉందో అది మనీ అనేది ఇచ్చేది. ఎట్లాగా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. సో ప్రతి దానికి కూడా కరెన్సీ అన్నమాట. అంటే మిల్క్ ఉంది, మిల్క్ టు కరెన్సీ. మీట్ ఉంది, మీట్ టు కరెన్సీ. రైస్ ఉంది, రైస్ టు కరెన్సీ. ప్రతిదీ కూడా కరెన్సీతో లింక్ అయ్యి కరెన్సీ అనేది ప్రతిదీ కూడా సేల్ చేసేది. అంటే నా మిల్క్ సేల్ చేసి కరెన్సీ తీసుకుంటాను, ఆ కరెన్సీతో రైస్ కావాలంటే రైస్ కొంటా, మీట్ కావాలంటే మీట్ కొంటా, వాడు ఎంత అమ్మితే అలా చూసుకొని నేను కొంటా. ఈ విధంగా ఉండేది. సో ఈ కరెన్సీ ఎవరిచ్చేవాళ్ళమా, స్టేట్ ఇచ్చేది. అంటే ప్రతి కంట్రీ యొక్క కరెన్సీ కూడా డొమెస్టిక్ కరెన్సీ అని అంటాము. అది వేరే కంట్రీతో డిఫరెంట్గా ఉంటుంది, అవునా కదా. డొమెస్టిక్ కరెన్సీ అని అంటాము. డొమెస్టిక్ కరెన్సీతో కేవలం డొమెస్టిక్ ప్లేస్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే మనం కొనగలము. అండ్ ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత రీసెంట్గా మన కంప్యూటర్స్ అనేవి బాగా యూసేజ్ వచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీ అనేది వచ్చింది. చూడండమ్మా, క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ ఏం చేస్తాం, వీ యూజ్ స్పెషల్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఒక కరెన్సీ లాంటిదే అయినప్పటికీ కూడా దీంట్లో ఎటువంటి సావరిన్ బ్యాకింగ్ అనేది ఉండదు. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, సావరిన్ బ్యాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ రూపీ తీసుకున్నామంటే ఇండియా గ్యారంటీ ఇస్తుంది. ఆ రూపీకి గ్యారంటీ ఎవరిస్తారు, ఇండియా ఇస్తుంది. అమెరికన్ డాలర్స్ తీసుకున్నామంటే డాలర్స్కి గ్యారంటీ ఎవరిస్తారు, అమెరికా ఇస్తుంది. బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్ తీసుకుంటే ఆ పౌండ్ స్టెర్లింగ్కి గ్యారంటీ ఎవరిస్తారు, బ్రిటన్ గవర్నమెంట్ ఇస్తుంది. యూరోపియన్ యూనియన్ డాలర్స్ తీసుకుంటే, యూరోస్ తీసుకుంటే యూరోప్ రీజన్ అంతా కూడా గ్యారంటీ ఇస్తుంది. అంటే వాటినే సావరిన్ బ్యాకింగ్ అని అంటాము. క్రిప్టో కరెన్సీకి ఎవరిస్తారు, ఏ కంట్రీ కూడా క్రిప్టో కరెన్సీ ఇష్యూ చేయట్లేదు కాబట్టి అఫీషియల్గా క్రిప్టో కరెన్సీస్కి ఎటువంటి బ్యాకింగ్ కూడా ఉండదు. అయితే ఈ క్రిప్టో కరెన్సీ ఎట్లా తయారు చేస్తున్నారు, బ్లాక్ చైన్ టెక్నాలజీతో క్రిప్టో కరెన్సీ అనేది తయారు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారు, కంప్యూటర్ ఉండి కంపెనీ ఉంటే వాళ్ళే తయారు చేస్తున్నారు. వాళ్ళే క్రిప్టో కరెన్సీ అనేది ఇష్యూ చేస్తున్నారు అనమాట. అంటే ఏ అనే పర్సన్ ఇండియాలో ఉన్నాడు, వీడికి ఏంటి, అమెరికాలో ఒక ప్రోడక్ట్ కావాలి, అమెరికాలో డాలర్స్ ఉంటాయి, ఇండియాలో రూపీస్ ఉంటాయి. ఏ అనే వ్యక్తి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి రూపీస్ ఇచ్చి డాలర్స్ కొనుక్కుంటాడు. ఆ డాలర్స్ అమెరికాలో సేల్ చేసి ఒక ప్రోడక్ట్ కొంటాడు. ఆ ప్రోడక్ట్ అనేది ఇండియాకి వస్తుంది, అవునా. సో ఈ విధంగా డాలర్స్ ఎక్స్చేంజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. బట్ క్రిప్టో కరెన్సీలో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, క్రిప్టో కరెన్సీ ఎగ్జాంపుల్ ఏం చూస్తాం, బిట్ కాయిన్ అనేది ఎగ్జాంపుల్ కింద చూస్తాం, అవునా.
ఇప్పుడు కంప్యూటర్లో ఇచ్చే బిట్ కాయిన్ అనేది అమెరికాలోని ఒకటే, ఇండియాలోని ఒక్కటే. అమెరికాలో రూపీస్ నుంచి డాలర్స్ మార్చాలన్నా, ఇండియాలో డాలర్స్ నుంచి రూపీస్ మార్చాలన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ చేసినందుకు కమిషన్ అనేది ఛార్జ్ చేస్తారు. బట్ బిట్ కాయిన్స్లో అటువంటివి ఏవి కూడా ఉండవు. అమెరికా వాడు బిట్ కాయిన్స్ హోల్డ్ చేస్తాడు, ఇండియా వాడు బిట్ కాయిన్స్ హోల్డ్ చేస్తాడు. సో ఇప్పుడు ఇండియన్కి అమెరికాలో ఉన్న ప్రొడక్ట్ కావాలంటే బిట్ కాయిన్స్ పంపించి ప్రొడక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాడు అన్నమాట. సో ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే సావరెన్ బ్యాకింగ్ అనేది ఉండదో దానికి లీగాలిటీ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది చూస్తాం. ఇండియాలో ట్రేడ్ అనేది చేస్తాం కదమ్మా, షేర్స్, డిబెంచర్స్ ఇవన్నీ కొంటామా, ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేషన్స్తోనే జరుగుతాయన్నమాట. సెబీ రెగ్యులేషన్స్తోనే మొత్తం ట్రేడ్ ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు సెబీ వీటి గురించే ఆలోచిస్తుంది అనమాట. ఎటువంటి సావరెన్ బ్యాకింగ్ లేకుండా ఈ కరెన్సీస్ వస్తే అవి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తారనమాట. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా చాలా డేంజరస్గా ఉండొచ్చు. ఎందుకు? ఈ బిట్ కాయిన్ అనేది నేను అఫీషియల్ పర్పస్గా అయినా యూజ్ చేయొచ్చు, ఈ బిట్ కాయిన్ నేను టెర్రరిజం ఫండింగ్ అయినా కూడా చేయొచ్చు. అవునా? టెర్రరిజం ఫండింగ్ అయినా కూడా చేయొచ్చు. సో ఇవి జనరల్ ఎస్టాబ్లిష్డ్ మెకానిజంతో వెళ్ళవు కాబట్టి, కంప్యూటర్లో వెళ్తాయి కాబట్టి ఎవరు కూడా వీటిని సర్వేలెన్స్ చేయలేరు. సో అందుకే సెబీ ఏం చెప్తుంది, ఈ క్రిప్టో కరెన్సీస్ అనేవి ఆర్బీఐ రెగ్యులేషన్స్లో ఉండవు. సో ఆర్బీఐ జనరల్గా ఏం మెయింటైన్ చేస్తుంది? కేవైసీ నామ్స్ మెయింటైన్ చేస్తుంది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అన్నీ ఇస్తావు కదా బ్యాంక్లో, అలాగా కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఏఎంఎల్స్ కూడా తీసుకుంటుంది. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్ మెషర్స్ అనేవి తీసుకుంటుంది. యాంటీ మనీ లాండరింగ్ అంటే మనీ అనేది బ్లాక్ మనీ క్రియేట్ చేసి ప్యూర్ వైట్ మనీ కింద తయారు అవ్వకన్నా యాంటీ మనీ లాండరింగ్ మెషర్స్ తీసుకుంటుంది. అండ్ సిఎఫ్టీ తీసుకుంటుంది. సిఎఫ్టీ అంటే టు కాంబాట్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం అని చూస్తాము. టు కాంబాట్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం అనేది క్లోజ్ చేయడానికి ఈ ఫండింగ్ అనేది మెయిన్ కదా. ఫండింగ్ క్లోజ్ చేస్తే టెర్రరిజం అనేది చాలా వరకు క్లోజ్ అవ్వచ్చు అనమాట. వీటన్నిటికీ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సెబీ ఏం చెప్తుంది, ఎప్పుడైతే మనం ఈ క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ యూజ్ చేస్తామో వీటి నుంచి అవుట్ సైడ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓకే. అండ్ సెబీ ఇష్యూ చేసే ఎస్సీఆర్ఎస్ అని అంటాము, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 కూడా చూస్తాం. ఈ 1956 రూల్స్ అప్లికేషన్స్ ఏవి కూడా మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో అప్లై అవ్వవు అని చెప్తున్నారనమాట. సో అందుకనే సెబీ కూడా ఏంటి కొత్త బిల్ అనేది తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. ఆ బిల్ ఏంటి ఒక్కసారి చూడండి. క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ అండ్ regulation of అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021. మీరు ఆన్లైన్ కరెన్సీ యూజ్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి ఆర్బీఐ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ అనేది ఇష్యూ చేస్తుంది. ఆ కరెన్సీని మీరు యూజ్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. ఓకే. సో సెబీ ఈ విధంగా చెప్పింది. అండ్ చాలా వరకు సెబీ ఎండోర్స్మెంట్ రూల్స్ కూడా ఇచ్చింది. అంటే ఏంటి, చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారమ్మా, ఎండోర్స్ చేస్తారు. ఎండోర్స్ అంటే వాటి గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సో సెలబ్రిటీస్కి చెప్పింది అనమాట క్లియర్. ఎవరు కూడా క్రిప్టో కరెన్సీ కానీ క్రిప్టో ప్రొడక్ట్స్ కానీ ఎటువంటి పబ్లిక్ ఫిగర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ అట్లీస్ట్ వాళ్ళ వాయిస్ కూడా డొనేట్ చేయకూడదు అని చెప్తుంది. అంటే ఎండోర్స్మెంట్లో స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేవి పెడుతుంది అన్నమాట. అయితే గవర్నమెంట్ ఎటువంటి స్టాండ్ తీసుకుంది అంటే అది ఇప్పటికీ కూడా క్లారిటీ లేకుండా డౌట్లోనే ఉన్నది అన్నమాట. క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తేనే ట్రేడ్ అనేది ఎక్కువ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అదే టైంలో ఇన్ జనరల్గా కూడా ఈ ట్రేడ్ని చూసుకుంటే సావరెన్ బ్యాకింగ్ లేకపోవడం వలన ఎప్పుడైనా క్రిప్టో కరెన్సీ మీద నమ్మకం పోయింది అంటే టోటల్ వాల్యూ అనేది జీరో అయిపోతుంది. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి.
సడన్గా ఎకానమీకి టోటల్గా ప్రాబ్లం వచ్చే స్కోప్ కూడా ఉంది అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది, కంప్లీట్ బ్యాన్ అనేది చేసింది. కంప్లీట్ బ్యాన్ చేస్తే సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ ఇచ్చిన కంప్లీట్ బ్యాన్ని రివర్స్ చేసేసింది. అంటే ట్రేడ్ ఇన్ క్రిప్టో కరెన్సీ చెయ్యొచ్చు అని సుప్రీంకోర్టు అఫీషియల్గా పెట్టింది. అండ్ ఆ తర్వాత ఫినాన్షియల్ మినిస్టర్ వచ్చి ఏం చేశారు, ఎవరైతే క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తున్నారో జస్ట్ స్టార్ట్ పేయింగ్ 30% ట్యాక్స్. ఈ ఇష్యూ అనేది మేము చూస్తాము, బట్ ఇప్పుడైతే మాత్రం ఎవరైతే క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు 30% ట్యాక్స్ అనేది కట్టండి అని చెప్తున్నారు. సో దీంతో చాలామంది ఏం తీసుకున్నారు, గవర్నమెంట్ ట్యాక్స్ అనేది పెట్టింది అంటే ఆ ట్రేడ్ని లీగలైజ్ చేసినట్టు మీనింగ్ తీసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారనమాట. బట్ గవర్నమెంట్ దానికి క్లారిటీగా చెప్తుంది, ట్యాక్స్ అనేది మేము వేస్తున్నామంటే దాన్ని మేము లీగల్ చేస్తున్నట్టు కాదు, జస్ట్ వీఆర్ ట్యాక్స్ అనేది ఇప్పటి నుంచి ఎందుకు గవర్నమెంట్ సోర్స్ అనేది ఆపుకోవడం అని మాత్రమే పెట్టడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ అండ్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా సెబీ చెప్తుంది అనమాట. సో ప్రాపర్ లెజిస్లేషన్స్ రావాలి, రెగ్యులేషన్స్ అనేవి వేరియస్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి కంప్లీట్గా తీసుకొని రావాలని మాత్రమే మనం చూడగలం అనమాట. ఓకే, ఎస్, సో ఆర్టికల్స్ అన్నీ కూడా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. దీంట్లో మా చాలా హార్డ్ వర్క్ అనేది ఇంబైబ్ అయి ఉందన్నమాట. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. ఓకేనా? సో అండ్ ద క్వశ్చన్ ఈజ్ రైట్ అబౌట్ సెబీ. సెబీ ఏ యాక్ట్లో వచ్చింది, అది ఒక స్టాట్యూటరీ బాడీ, అది సెబీ ఏ యాక్ట్లో వచ్చింది అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ సెబీ గురించి 2-3 లైన్స్ అనేవి రాయండి అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. మీరు అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేస్తే అది మాకు మరింత రెజ్యూనేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.